సరే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. రెండవ దినాన్ని ప్రభు మరలా మా జీవితంలో అనువదించిన మా ప్రభువా, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి వందల కిలోమీటర్ల ప్రయాణాలతో బిడ్డలతో ప్రయాణించి మా ప్రభువా, ప్రభు మరి సహోదరుల యొక్క సహవాసం కొరకు మా సహోదరులందరూ కూడా ప్రభు ఇక్కడ చేరుకున్నారు. మా యొక్క మాటలు, మా యొక్క తలంపులు సంఘాన్ని పాడు చేస్తాయి, కానీ నీ యొక్క వాక్యము, ఓ ప్రభు, మరి మీ నాయకత్వము మమ్మల్ని సరైన మార్గంలో ఉంచుతుంది మా ప్రభు. నేను మరి సంఘాన్ని బలపరచండి, సమకూర్చబడినటువంటి సహోదరులందరూ కూడా మీరు దీవించండి, మీ ఆత్మతో నింపి నడిపించండి. మేమందరము కూడా ప్రభువ మరింతగా గడిచిన సమయంలో కంటే ఇప్పుడు మరింతగా మీకు సమీపంగా వచ్చాము ప్రభువ. ఈ సమయంలో నీకు సమీపంగా ఉన్న సంఘము ఎలా ప్రవర్తించాలో, నీకు సమీపంలో ఉన్న సంఘము ఎలా క్రియ చేయాలో, మీకు సమీపంలో ఉన్న సంఘము ఎలా నీ కొరకు సాక్షులుగా నిలబడాలో, ఆ రీతిగా మమ్మల్ని నడిపించబడుతున్నాం మా ప్రభు. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి. మరి రెండవ దినంలో జరగబోయే కార్యక్రమంలో, కూడికలో మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. సంతోషం. మరలా రెండవ రోజు సహోదరులతో కలిసి దేవాది దేవుడైన క్రీస్తు బ్రహ్మను ఆరాధించడం చాలా గొప్ప విషయం. మన ప్రభువును విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం నామానికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రయాసతో మరి ప్రయాణించి వచ్చారు. కేవలము దేవుని వాక్యం కొరకు, సహవాసం కొరకు. మరి దేవుడు ఈ కాలంలో ఎలా కదలాడుతున్నారు, ఆ యొక్క మరి దేవుడు ఉద్యమము ఇప్పుడు ఎలా మరి మన మధ్యలో పనిచేస్తా ఉందో మనందరం గ్రహించడానికి ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం. అంతేకాకుండా మరి పౌలు గారు చెప్పినట్లుగా మనము ఒకరిని ఒకరు మరి పురికొల్పుకోవడానికి గొప్ప ఎత్తబాటులోనికి. ఆమె ఎత్తబాటు అంటే అర్థం ఏంటి అంటే, స్పష్టంగా చెప్తున్నారు. ఎత్తబాటు అనేది అర్థం ఏంటి అంటే, నీ హృదయము, నీ నోరు వాక్యంతో నింపబడి ఉండటమే ఎత్తబాటు. ఆమె అలా ఎత్తబాటు అంటే ఏదో అదృశ్యమైపోవటం, ఏదో హడావుడి జరగడం కాదు. ఎత్తబాటు వరకు ఏంటి అంటే, నీ నోరు, నీ హృదయము ఎల్లప్పుడూ వాక్యంతో నింపబడి ఉండటమే ఎత్తబాటు. కాబట్టి ఇక్కడికి వచ్చినట్టు ప్రతి సహోదరులు వారి యొక్క హృదయము, వారి యొక్క నోరు మరి దేవుని యొక్క వాక్యంతో నింపబడి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక స్థితి నుంచి మరొక స్థితిలోనికి మీరు ఎత్తబడ్డారు. మీరు హల్లెలూయా. కాబట్టి ఒక దశ నుంచి మరొక దశలోనికి, ఒక కోణం నుంచి మరొక కోణంలోనికి, ఒక దిక్కు నుండి మరొక దిక్కులోనికి మనందరం కూడా మార్చబడ్డాం. ఆ విధంగా నడిపించిన దేవాది దేవుడిని క్రీస్తుడానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక సహోదరుడు నాకు చెప్పారు, రాజు బ్రదర్, మీ దేవుడు ఎప్పటికీ మా దేవుడు కాదు. మీ దేవుడు ఎప్పటికీ మా దేవుడు కాదు. నేను అడిగాను, ఓ అవునా బ్రదర్, మరి ఎవరు మీ దేవుడు? అయితే మీ దేవుడు ఎవరు? మా దేవుడు యేసుక్రీస్తు అన్నాడు. మా దేవుడు యేసుక్రీస్తు. మరి మా దేవుడు ఎవరు? మీ దేవుడు బ్రహ్మం. మీ దేవుడు ఎప్పటికీ మా దేవుడు అవడు. మీ దేవుడు వేరే, మా దేవుడు వేరే. అప్పుడు నేను చెప్పాను, సహోదరుడా మంచిది, ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథం చూస్తే యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కదా. ఆయన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఎవరి దేవుడు? అయినా సజీవుల దేవుడు ఆయన. ఇప్పుడు నువ్వు సజీవుడువా మృతుడువా? ఇప్పుడు ఏం చెప్పాలి బ్రదర్? ఇప్పుడు నువ్వు చనిపోయిన వాడువా, జీవించిన వాడువా? నేను జీవించనా? అయితే నీవు జీవించుంటే కనుక నీ దేవుడు ఎవరై ఉండాలి? క్రీస్తు బ్రహ్మమై ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, ఆయన సజీవులకే కానీ అసలు మృతులకు దేవుడు కాదు. ఆయన దృశ్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లేకపోయినా కూడా, దృశ్యంలో లేరు కానీ ఆయన
గర్వంగా చెప్తున్నాడు ఆయన. ఏమని? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, యోసేపు దేవుణ్ణి అని చెప్పాడు ఆయన. కానీ వాళ్ళెవరు కూడా అక్కడ లేరు. అంటే వాళ్ళు మృతులు కాదు. ఎవరు వాళ్ళు? మన పితరులందరూ కూడా సజీవులు. ఒక దినాన మనం వాళ్ళు చూడబోతున్నాం. ఆమేన్. మనము వారిని చూడడానికి మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో, మీరందరూ ఆసక్తి కలిగి ఉన్నారా? మన పితరుడైన అబ్రహాము చూడాలని ఆనంద్ బ్రదర్ ఆసక్తి కలిగి ఉన్నారా? ఎందుకంటే మన పితరుడైన అబ్రహాము మనకు ఒక మాదిరిని చూపించాడు. అంతకు మునుపు దేవుణ్ణి చూడని అబ్రహాము తన ఇంటి దగ్గరికి, తన ప్రాంతంలోనికి దేవుడు మాంస శరీరములో దిగి నడుచుకుంటూ వస్తా ఉంటే, మన పితరుడైన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సింధూరవనములో పరిగెట్టి, ఆయాసపడుతూ పరిగెట్టి ఎదురుగా వెళ్ళి సాగి పడిపోయాడు. అక్కడ ఎలా తెలుసా? అక్కడ దుమ్ముంది. యెహోవా మాట్లాడుతున్నారు, అక్కడ దుమ్ముంది. ఆల్రెడీ నడుచుకుంటూ వచ్చే ఆ దేహము శరీరంతో తడిసిపోయింది. ఈ నడుచుకుంటూ రావడం వల్ల లేచిన దుమ్మంతా కాళ్ళకి పట్టేసింది, చెమటలతో అంగి అంతా పట్టేసింది. అబ్రహాము దాన్నేమి చూడలేదు. ఏం చేశాడు? ఎదురుగా నడుచుకుంటూ వస్తా ఉంటే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, నడలేదు. పరిగెట్టుకుంటూ వెళ్ళి మధ్యలో ఉన్నట్టు ఒకే ఒక వ్యక్తి ఎదుట సాగిలపడి, నా ప్రభువా అని పిలిచాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు మనకు ఒక మాదిరిని చూపించిన మన పితరుడైన అబ్రహాము చూడాలని ఎవరికి లేదు బ్రదర్ ఇక్కడ? హల్లెలూయా. కానీ ఆయన ఇక్కడే ఉన్నారు ఇప్పుడు. ఆమేన్. ఆయన ఇక్కడే. మీరు అనుకుంటారు ఈ గ్యాప్ ఉంది. గ్యాప్ లేదు బ్రదర్. చనిపోయిన పరిశుద్ధులు అందరూ కూడా ఇక్కడే కూర్చోన్నారు ఇక్కడ. ఎందుకంటే మీరు ఆమెను చెప్పడానికంటే ముందు వాళ్ళే ఆమెను చెప్తున్నారు మన సందేశాలకి. వీళ్ళు ఎలాంటి ప్రజలు, మనం చెప్పలేని, మనం గ్రహించలేని, మనం ఊహించారు, మనకు తలంపుల్లోకి రాని కూడా విషయాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎలాంటి ప్రజలు, దేవుడు వీళ్ళకి ఎలాంటి భాగ్యాన్ని ఇచ్చాడని వాళ్ళు ఎంతగానో సంతోషపడుతున్నారు దగ్గర కూర్చొని. కానీ ఒక దినాన మనం వారిని దృశ్యంలో చూడబోతున్నాం. మన పితరుడైన అబ్రహాము సజీవుడైన, ఆయన మృతుడు కాదు. అందుకోసం ప్రభు చెప్పారు, నేను అబ్రహాము దేవుణ్ణి. ఎంత గొప్పగా చెప్పాడు బ్రదర్. నేను ఎవరి దేవుణ్ణి? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, యోసేపు దేవుణ్ణి నేను అని చెప్పడానికి ఆయన గర్వపడ్డాడు. ఇప్పుడైనా నీ గురించి చెప్పాలి. ఇప్పుడు నేను టైటస్ దేవుణ్ణి, నేను రమేష్ దేవుణ్ణి, నేను సుష్మా దేవుణ్ణి అని చెప్పాలంటే మనం ఏమై ఉండాలి? సజీవులమై ఉండాలి మనం. హల్లెలూయా. మనం సజీవులమై ఉంటేనే ఆయన మన దేవుడు అవుతాడు. అప్పుడు నేను చెప్పాను, సోదరుడా, నా గ్రంథం నీకు ఎప్పుడు దేవుడు కాదు, నా దేవుడు ఎప్పుడు నీకు దేవుడు కాదు. కారణం ఏంటంటే నువ్వు మృతుడివి. ఆమేన్. నువ్వు కనుక సజీవుడు అయి ఉంటే నా దేవుడు నీకు అర్థమయ్యేవాడే. యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు, నేను చెప్పట్లేదు. ఆయన సజీవుల దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తే ఇప్పుడు నువ్వు నా దేవుడు నమ్ముతున్న ఆ యేసుక్రీస్తే, ఆ దేవుడే ఇప్పుడు మరల మారు రూపంలో క్రీస్తు బ్రణముగా మన మధ్యకి వచ్చారు. ఆయన సజీవుల దేవుడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరందరూ సజీవులు కాబట్టి మన యొక్క దేవుడు సజీవమైన దేవుడు క్రీస్తు బ్రణమై అన్నారు. హల్లెలూయా. కానీ చాలా మంది ఆయన చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి, ఎంత దేవుడు అంటే అంత గౌరవం ఉంది, భక్తి ఉంది, యేసుక్రీస్తు అంటే అంత భయం ఉంది, కానీ వాక్య నెరవేర్పును చూడలేకపోతున్నాడు ఆయన. నాకు అనిపించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నాకు ఒక మాట కనపడింది. ఒకసారి చూడండి, మార్కు సువార్త 6:5. చూసారా? ఇంకొకసారి రాయబడి ఉంటుంది, ఆయన వారి యొక్క అవిశ్వాసం బట్టి అక్కడ ఏ కార్యమును చేయలేకపోయాడు. ఆశ్చర్యపడ్డారు. నేను అనుకున్నప్పుడు, చదివినప్పుడు తర్వాత, దేవుడు అంటే ఎంత ఆసక్తి ఉండి దేవుని గురించి వాక్యము బయలుపరుస్తూ ఉన్నప్పుడు దాన్ని నమ్మడానికి బదులుగా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు అని మనం ఆశ్చర్యపడుతుంటే, మనమే కాదు, యేసుక్రీస్తు దినాల్లో కూడా ఆయన కూడా ఆశ్చర్యపడ్డారు. ఏంటి, ఎంత విశ్వాసం ఉన్నారు లోకం మీద, ఎంత ఆయన సృష్టించినటువంటి ప్రజలే వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడిపోయాడు. ఆయన ఏంటి, ఎలాంటి ప్రజలు ఉన్నారు ఇక్కడ. అవునండి, మనం చెప్పే ఈ యొక్క వాక్యము బైబిల్లో ఉన్నా కూడా నా దేవుడు యేసు అంటున్నాడు ఆయన. అవునండి, నా దేవుడు కూడా యేసే, నా దేవుడు కూడా యేసే. కానీ ఆ యేసు ఇప్పుడు మరలా వచ్చాడు. ఆయన సజీవుల దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఏ దేవుడిని కలిగి ఉన్నామంటే సజీవమైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం
వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశ కాండము పేజీ నంబర్ 155, 11వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు కైకొనవలను. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీన పరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, గొప్ప దేవుడా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రభువా, మా పితరులైన అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఇప్పుడు మాకు దేవుడిగా ఉన్న మా ప్రభువా, నేను అబ్రహాము దేవుణ్ణి అని చెప్పడానికి మీరు సిగ్గుపడలేదు. ఓ ప్రభు, మరి మా పితరుడైన అబ్రహాము ఎలా జీవించారో, మా పితరుడైన అబ్రహాము మానవ శరీరంలో వచ్చిన ప్రభువుగా మీరు దిగి వస్తే ఎలా గుర్తించగలిగారో, ఆ ప్రత్యక్షత అబ్రహాముకి ఎలా వచ్చిందో నేడు మాకు మీరు అదే ఇచ్చారు మా ప్రభువా. కాబట్టి ప్రభువా, మరి మీరు మా గురించి ఈ లోకానికి బయలుపరిచే సమయంలో ఎక్కడ కూడా సిగ్గుపడకుండా మా జీవితాలను మేము కట్టుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో నేను టైటస్ దేవుణ్ణి, నేను సతీష్ దేవుణ్ణి, నేను రమేష్ దేవుణ్ణి, ఇదిగో నేను వేరు దేవుణ్ణి, ఇదిగో నేను పరిస్థితి సుష్మా దేవుడిని చెప్పడానికి మేము ఓ ప్రభు మరి సిగ్గుపడేంతగా మా యొక్క జీవితాలు ప్రభు మరి ఓ ప్రభు మరి దూరపరచబడుతున్నాం. మా ప్రభు పరిశుద్ధంగా ఉండడానికి సహాయం దయచేయండి మా ప్రభు, నీకు వందనాలు. ఓ ప్రభు, మరి మా గురించి మీరు చెప్పడానికి గర్వంగా మా పేరు చెప్పుకునే విధంగా మా జీవితాలు మార్చబడుతున్నాం మా ప్రభు. ప్రతి ఒక్కరిని ప్రభు మరి మీరు నడిపించండి. ఓ సంఘాన్ని బలపరచండి మా ప్రభు, నీకు వందనాలు, స్తోత్రములు. చదవబడిన లేఖన భాగాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే రంగం మీదకి వచ్చి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకురమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. కూర్చుందాం. యెహోవా యేసు అని పిలువబడిన నా దేవుడా, క్రీస్తు బ్రహ్మకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. చదవబడిన లేఖన భాగం నుంచి అత్యున్నత సంఘము వంటిది కాదు క్రైస్తవ సంఘము. ఆమేన్. అత్యున్నత సంఘము లాంటి సంఘము ఈ లోకంలో లేదు. ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు. ఆ సంఘాలు అత్యున్నతమైన సంఘం వంటి సంఘాలు కావయి. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో యెహోషువ తన ప్రజలందరూ కూడా సమావేశపరిచి జనులు పోగు చేసి బోర ఊది వారందరూ సమకూర్చి వారందరూ ఎలా ప్రభుని వెంబడించాలి, ఎలా వాక్యానికి లోబడాలి, దేవుని ఎలా సేవించాలి అనే దాని గురించి వారందరికీ సూచనలు చేశారు. ఏం సౌండ్ అది? వారందరికి ఎలా సూచనలు చేశారు. ఆయన అక్కడ మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ద్వితీయోపదేశ కాండంలో 1వ వచనం చూడండి. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. అంటే ఎలా జీవించాలి, ప్రభువులో ఎలా ఉండాలి అనేది యెహోషువ సంఘానికి వివరిస్తూ ఉన్నారు. అక్కడ నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని, ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకు ఆయన చేసిన
సూచక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకు చేసిన దానిని వారు మిమ్మల్ని తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలముల మీద ఎర్ర సముద్రమును వారి మీద ప్రవహింపజేసిన దానిని యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరచి వారిని వారి ఎండను గుడారలను వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇజ్రాయేల్ అందరి మధ్యను మృంగివేసిన రీతిని చూడకయు ఎరుగకయు ఉన్న మీ కుమారులతో నేను మాటలాడలేదని నేడు తెలుసుకొనుడి. మీరు చూశారు కానీ నేను మీతో మాట్లాడాను కానీ తర్వాత రాబోయే మీ తరంతో నేను మాట్లాడను. మీ తర్వాత వచ్చే తరంతో నేను మాట్లాడినాను. కాబట్టి దేవుడు ఐగుప్తులో ఫరో రాజుని ఎలా కదిలించాడు, ఐగుప్తు యొక్క దండని సైన్యాన్ని ఎర్ర సముద్రం కింద ఎలా ముంచివేశాడు, ఐగుప్తులో దేవుడు ఎలాంటి తీర్పునిచ్చాడు, తన బాహుబలము చేత దేవుడు మిమ్మల్ని ఏ విధంగా బయటికి రప్పించాడు, వీటన్నిటినీ కూడా మీతో చెప్పాను కానీ మీకు చూపించాను కానీ మీ సంతానానికి నేను చెప్పను. ఇది చెప్పాల్సింది ఎవరు? మీరు చెప్పాలి. మీరే చెప్పాలి. నేను చెప్పను, మీరు చెప్పాలి. ఇది మీ సంతానానికి ఎలా చెప్పాలంటే వారి యొక్క నుదుట ఎలా ఉండాలి? బాసికముగా ఉండాలి. వారి చేతికి అది కట్టుకోవాలి. వారి ఇండ్ల మీద వాటిని రాసుకోవాలి. ప్రభువు చెప్తున్నాను అక్కడ, నేను మీతో చేశాను ఆ కార్యాలు, మీకు బయలుపరిచాను నేను ఆ కార్యాలు, మీ ఎదుట నేను ఆ కార్యాలు చేశాను నేను, కానీ మీ సంతానానికి నేను చేయను. మీ సంతానానికి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. ప్రభుకి స్తోత్రం కలగాక. అంతేకాకుండా ప్రభు చెప్తున్నారు అక్కడ యెహోషువ ద్వారా, మీరు స్వాధీనపరుచుకునబోయే దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదది. అర్థమైందా బ్రదర్? మీరు ఇక్కడ కూర్చున్న ఈ సంఘము మీరు ఇంతకు మునుపు ఉన్న సంఘము వంటి సంఘము కాదది. ఇది ప్రత్యేకమైన సంఘం. ఇది హల్లెలూయా. మీరు ఇప్పుడు ఏ సంఘంలో కూర్చున్నారో ఈ సంఘము మీరు విడిచిపెచ్చి వచ్చిన సంఘం లాంటి సంఘం ఇది కాదు. ఇది దేవుని సంఘం. ఇది ఈ అత్యున్నతమైన సంఘము మనుషుల దగ్గర రూపించబడింది కాదు. ఈ అత్యున్నతమైన సంఘానికి పునాది వేసింది మానవుడు కాదు. ఈ అత్యున్నత సంఘం నడిపించేది మానవుడు కాదు. దీన్ని నడిపించేది ఎవరు అంటే ప్రభువే నడిపిస్తా ఉన్నారు. కాబట్టి యెహోషువ అంటున్నాడు, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది ఈ దేశము కాదు. అదే బ్రదర్, ఆ బయట సంఘానికి మనకున్న వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు వేరు, మనం వేరు. అందుకోసమే ఆయన చెప్పాడు మనము ప్రత్యేక తరగతి ప్రజలం. మనం ప్రత్యేక తరగతి ప్రజలం కాబట్టి ఆయన ఈ లోకంలో ఎవ్వరికి లేని అత్యున్నతమైన సంఘము, ఒక ఉన్నతమైన పేరుని దేవుడు మనకు పెట్టాడు. ఆయన ద సూపర్ చర్చ్, అత్యున్నతమైన సంఘము. హల్లెలూయా. అందుకోసం ఆయన సంఘానికి పెట్టాడు. ఆయన సజీవమైన సంఘము, సత్యమునకు స్తంభమైన సంఘము. ఇవన్నీ కూడా మనకు పెట్టబడిన బిరుదులు. ఆమేన్. మనం ఎవరంట? సత్యానికి స్తంభం అంట బ్రదర్. సత్యము నిలబడాలంటే ఎవరుండాలి? నీ ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క సత్యం ఈ లోకం నిలబడాలంటే ఎవరు రావాలి? సోదరుడా, నీవు ఈ లోకానికి రావాలి. హల్లెలూయా. సత్యానికి, దేవుని సత్యానికి మూలము, పునాది ఎవరంటే ఇక్కడికి వచ్చిన నా సహోదరులే. అందుకోసం యెహోషువ చెప్తున్నాడు, మీరు బయలుదేరి వచ్చిన ఆ దేశము వంటిది కాదు ఈ దేశము. ఆమేన్. కానీ ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను, కానీ తర్వాత నేను చెప్పను. ఈ మాటలు మీరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి, మీరే వాళ్ళకి చెప్పాలి. ఐగుప్తులో అయితే మీరు ఏం చేశారు తెలుసా? చూడండి అక్కడ ఏం చెప్తున్నారు ఐగుప్తులో. ఎంత సులువైన కార్యం బ్రదర్ ఇది. చదువు బ్రదర్. ఒక్క నిమిషం బ్రదర్. అక్కడ నువ్వేం చేసావు? కాలు వస్తా ఉంటే కాలు ఇలా అడ్డు పెడితే నీళ్ళు వెళ్ళిపోయింది ఐగుప్తులో. ఎందుకంటే నైల్ నది జీవనది. ఐగుప్తు దేశానికి నైల్ నది ఎలాంటిది? జీవనది. ఆ నైలు నది లేకపోతే అసలు ఐగుప్తే లేదు.
అది ఆ దేశం ఇంచుమించుగా యూ షేప్ లో, ఐగుప్తుకి యూ షేప్ లో అది ప్రవహిస్తూ ఉంటది. అంటే దేశానికి మొత్తానికి నీళ్ళు ఇస్తుంది. ఆ యొక్క నది లేకపోతే ఐగుప్తే లేదు అసలు. ఎందుకు ఐగుప్తు అంత ఫలభరితంగా మారిందంటే ఆ నైలు నది వల్ల. ఇప్పుడు ఆయన చెప్తున్నారు అక్కడ, నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు నువ్వు వ్యవసాయం చేసావు, కూర తోటలు పండించావు, వాటికి ఏం చేయాలి? నీరు పెట్టాలి. ఎలా పెట్టావు నీరు? నువ్వు కాలు వస్తా ఉంటే కాలు పెడితే దాని చేలకి నీళ్ళు వెళ్ళిపోయినాయి, నీ కూర తోటకి నీళ్ళు వచ్చేసింది. మరి సింపుల్ గా ఉంది బ్రదర్ ఇది. ఇదంతా సింపుల్ బ్రదర్. ప్రవహించే నీటికి కాలంటే పారతో కూడా పని లేదు, గట్టి వేయాల్సిన పని లేదు. అవునా బ్రదర్? చంద్రబాబు ఎక్కడ బ్రదర్? గట్టు కూడా వేయాల్సిన పని లేదు. కాలు అడ్డం పెడితే నీ పొలానికి నీళ్ళు వచ్చేస్తాయి. ఎంత సౌఖ్యం బ్రదర్ అది. ప్రభు ఉన్నారు. ఆ దేశం వంటిది కాదు బ్రదర్. అంటే ఇంకేమవ్వలేదు, ఇంకా అద్భుతంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఏమంటారు తెలుసా? ఆ చదవలేదు ఒకసారి. ఇదేంటి బ్రదర్? నీళ్లు సక్రమంగా ప్రవహించే కాలువలు సక్రమంగా ప్రవహించే భూభాగాన్ని విడిచిపెట్టి, కాళ్ళు అడ్డు పెడితే నీళ్ళు వచ్చే భూభాగాన్ని విడిచిపెట్టి ఆయన ఏమన్నారు? కొండలు నీళ్ళు ఎక్కడ నిలబడతాయి? కొండల లోయల్లో. కొండల్లో లోయల్లో నీళ్ళు ఉంటాయి బ్రదర్? ఉండవు కదా. కాబట్టి మీరు స్వాధీనపరుచుకునే భూభాగము ఐగుప్తు వంటిది కాదు, కొండలు లోయలు గల భూమి. మరి కొండల లోయలు ఎలా వ్యవసాయం చేయాలి? దానికి నీళ్ళు ఎలా పెట్టాలి? ఎలా పెట్టాలి సోదరుడా? దేవుడు చూడండి బ్రదర్, దేవుడు నీతో ప్రతిసారి లోకానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకము ఊహించని రీతిలో ప్రభువు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. ఈ లోకము ఊహించని రీతిలో ప్రభువు నీతో కార్యం చేస్తున్నాడు ఆయన. అక్కడ ఐగుప్తులో చదును గల భూమిలో నది నీళ్లు ప్రవహిస్తూ ఉంటే, జీవజలాలు ప్రవహిస్తూ ఉంటే అక్కడ నుంచి తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారు వెళ్ళి? కొండలు లోయలు గల భూభాగంలో పెట్టాడు ఆయన. పైగా మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఇది అలాంటి దేశం కాదు, మీకు తెలుసా అన్నాడు ఆయన. చూస్తే అక్కడ వాళ్ళకి చూస్తే సౌఖ్యంగా ఉంది, అక్కడ ఇది చూస్తే ఏమో పైన చూస్తే కొండ ఉంది, కింద చూస్తే లోయ ఉంది. ఎక్కడ వ్యవసాయం చేయాలి? ఎలా చేయాలి? ఆ పైగా మళ్ళీ ఆయన డిఫరెన్స్ చూపిస్తున్నాడు. ఈ దేశము ఆ దేశము ఒకటి కాదు, ఇది వేరు అన్నాడు ఆయన. దీనికి కూడా వ్యవసాయం చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఐగుప్తులు వ్యవసాయం చేశారు. వాళ్ళు అక్కడ వాళ్ళ ఆహారం పండించుకున్నారు. అంతేకాకుండా ఐగుప్తులు కూడా వాళ్ళ ఆహారాన్ని పండించారు. ఇప్పుడు మరలా వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? ఇక్కడ వాళ్ళు వ్యవసాయం చేయాలి. ఇక్కడ వాళ్ళు పంటలు పండించాలి. కానీ ఇది ఎలాంటి భూభాగము? సౌఖ్యంగా లేదు. నీళ్ళు ఎలా పెట్టాలి? ఇప్పుడు అసలు నీళ్ళు పెట్టాల్సిన పనే లేదండి. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం కలుగాక. ఆయన ఏమంటారు తెలుసా? అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు భూ సంబంధమైన నీటిని పెట్టి నువ్వు పంటలు పండించావు, ప్రకృతి సంబంధమైన వాటితో నువ్వు పంటలు పండించావు. కానీ మీరు అడుగు పెట్టే ఆ భూమి కొండలు దేశం అది, అక్కడ ఆకాశ వర్షము. హల్లెలూయా. ఈ సంఘాలకు వచ్చే నీళ్ళు ఎక్కడి బ్రదర్? ఈ సంఘాల్లో ఉన్న పాస్టర్లు ఎక్కడ వాళ్ళు బ్రదర్? యాగన్ బ్రదర్ బాగానే అవుతున్నారు అంటే ఇప్పుడు దాకా నేను భూ సంబంధమైన ఐగుప్తు నీళ్ళతో పోరాటం చేశానా? ఐగుప్తు నీళ్ళతో వ్యవసాయం చేశానా? చాలా సౌఖ్యంగా ఉందనుకున్నాడు ఆయన. కాళ్ళు పెడితే నీళ్ళు వచ్చేస్తున్నాయి, అడ్డం పెడితే వచ్చేస్తున్నాయి నీళ్లు. అక్కడి నుంచి ప్రభు మళ్ళీ ఏం చేశారు? బయట తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి భూభాగానికి సంబంధం లేని నీరు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి బ్రదర్ ఒకసారి. ఆకాశ వర్షకాలం ప్రారంభం, అది మీ దేవుడైన యెహోవా నచ్చబెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని నువ్వు పంట విత్తినది మొదలుకొని నీ పంట చేతికి వచ్చే వరకు నీవు కాడు అడ్డం పెట్టాల్సిన పని లేదు, నేల కోసం వెతకాల్సిన పని లేదు, నువ్వు దానికోసం చింతించాల్సిన అవసరం లేదు. నీ దేవుడే నీ పంటను పండిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆకాశ జల వర్షము పైన కింద వస్తుంటది, ఆకాశ వర్షము భూమికి దిగుతూ ఉంటది. ఆకాశం నుంచి పడినటువంటి ఆ వర్షము చేత నీ పంటలు పడుతాయి. అక్కడ ఇప్పుడు నువ్వు తీసుకునే ఆహారం ఎక్కడిది బ్రదర్? ఇప్పుడు నువ్వు పొందుతున్న ఈ వర్షం ఎక్కడిది బ్రదర్? మనిషి ఇచ్చ నుంచి పుట్టింది కాదు ఇది. పరలోకమే భూలోకానికి ఇచ్చే సందేశం ఇది. హల్లెలూయా. పరలోకమే భూలోకానికి ఇచ్చే గొప్ప సందేశం ఇది. ఈ లోకంలో ఉన్న ఐగుప్తులో ఉన్న ప్రతి సంఘము, ప్రతి క్రైస్తవ సంఘము భూ సంబంధమైన ఆహారంతో వాళ్ళు పోషించబడుతున్నారు. భూ సంబంధమైన నీటితో వాళ్ళు తమ పంటలు పండించుకుంటున్నారు. వాళ్ళు తమ హృదయాన్ని వాళ్ళు తృప్తిపరుచుకుంటారు అక్కడ. కానీ ఇక్కడ కూర్చున్న నీవు ఆకాశం నుంచి పడుతున్న వర్షధారలతో నువ్వు సమృద్ధిగా పంటలు పండిస్తున్నావు. సంతోషంగా ఉన్నారు బ్రదర్?
ఆనందం ఆనందం ఎంతో ఆనందం. చెప్పండి బ్రదర్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నారు 12వ వచనంలో, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నును సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. ఈ సంఘం పైన, ఈ యొక్క దేశం పైన, నీ పైన దేవుని యొక్క కను దృష్టి మొదలుకొని ప్రారంభము నుండి చివరి వరకు, నువ్వు ఈ లోకంలో ప్రారంభమైన దగ్గర నుంచి నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్లే వరకు ఆయన కను దృష్టి నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది సహోదరులారా. హల్లెలూయా. నీవు తీసుకునే ఈ యొక్క ఆహారము ఎక్కడిదంటే భూ సంబంధమైనది కాదు, ఇది పరలోకం నుంచి దిగి వస్తున్న జలధార, వర్షపు ధార ఇది. ఆమేన్. కాబట్టి మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు. మీరు కూర్చుండే చాలు, మీరు విత్తనం విత్తి కూర్చుండే చాలు బ్రదర్, మీ పంట ఆటోమేటిక్ గా పడుతుంది ఇక్కడ. హల్లెలూయా. యెహోషువ చెప్తాడు తన సంఘంతో, మీరు స్వాధీన పరుచుకోబోయే దేశము, ఈ మిగతా దేశాలు లాంటి దేశం కాదు అది, అది ప్రత్యేకమైంది. కూర్చున్న ప్రజలు ప్రత్యేకమైన వారే, అంతేకాకుండా దేవుడు కూడా ప్రత్యేకమైన వాడే, మీరున్న వర్తమానం కూడా ప్రత్యేకమైన వర్తమానాన్ని మీరు కలిగి ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. చూడండి, దానియేలు ఆ కాల బబులోనులో ఉన్నట్టుక మంత్రగాలతో ఉన్నాడు ఆయన, జ్ఞానంతో ఉన్నాడు ఆయన. అక్కడ ఆ సమయంలో రాజుకి ఒక దర్శనం వచ్చింది. అదేంటి అంటే, ఆ రాజు కళ చూశాడు. కళ తెల్లవారు లేచిన తర్వాత రాజు కళని మర్చిపోయాడు. కానీ ఆ కళ రాజుని కలవరపెట్టింది. దానియేలు కూడా కళ చూసి భయపడ్డాడు కదా, వణికిపోయాడు. ఈ చివరి దినాల్లో జరగబోయే సంభవాలు చూసి, ఈ చివరి దినాల్లో దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో చూసి దానియేలు ఏమైపోయాడు, భోజనము లేక ఉన్నానని చెప్పాడు ఆయన. భోజనం చేయకుండా పడిపోయాడు ఆయన, లెగలేకపోయాడు పైకి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో జరిగే సంభవాలు చూశాడు ఆయన. దానియేలే భయపడిపోతే నీ దినాల్లో దేవుడు జరిగించే ఆ కార్యాలు చూసి నువ్వు ఏమాత్రం కూడా నీకు భయం లేదు, ఏమాత్రం కూడా నీకు ఆ లక్ష్యం లేదు ఆ వాక్యం మీద. దానియేలే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, నేను నీరసించిపోయాను, నేను ఆహారం లేక బలహీనమైపోయాను నేను అంటాడు ఆయన. ఈ చివరి దినాల్లో జరిగే సంభవాల్ని దేవుడు దానియేలు దర్శనంలో చూశాడు ఆయన. దర్శనంలో చూసిన విషయాన్నే దానియేలు జీర్ణించుకోలేకపోయాడు. మరి మన పరిస్థితి ఏంటి బ్రదర్? చూడండి, ఈ రాజు కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు ఆయన. కానీ అది కలవరపెట్టే కళ, అది మొత్తానికి ఏదో దేశానికి సంబంధించిన ఒక కళ, అది ఏదో సంభవించబోయే ఒక కళ, అది అదైతే గుర్తుంది. కానీ ఆ కళ ఏంటో మర్చిపోయాడు. ఆ కళ మర్చిపోయాడు కాబట్టి అని అనుకుంటున్నాడు, ఓకే నేను మర్చిపోయాడు, కానీ నా దేశంలో చాలా పండితులు ఉన్నారు, చాలా జ్ఞానులు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు, గాడికి తెలిసిన వారు ఉన్నారు, పండితులు ఉన్నారని చెప్పి ఆయన ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా పిలిపించాడు, ఆజ్ఞేశాడు, మీరు ఒకసారి రండి, నేను ఒక కళ కన్నాను, కళ వచ్చింది నాకు ఒక రాత్రి, నేను దాన్ని మర్చిపోయాను. వాళ్ళందరూ వచ్చి గబగబా కూర్చున్నారు అక్కడ. థామస్ గారు ఒక సందేశంలో వివరించారు. అందరూ కూడా మంచి మంచి నిలువుటంగిలు వేసుకుని వచ్చేసారు అక్కడికి. ఎందుకు తెలుసా? రాజుగారి దగ్గర నుంచి పిలిపొచ్చింది. ఇప్పుడు మన నైపుణ్యం, మన వాక్చాతుర్యం, మన తెలివితేటలు ఇప్పుడు ఎక్కడ చూపించవచ్చు? అక్కడ అంతఃపురంలో చూపించవచ్చు. అందరూ మనం చూస్తారు అక్కడ. అందరు మంచిగా ప్రిపేర్ అయ్యారు అక్కడికి. అయ్యా రాజా, మీ కళ ఏంటి చెప్పండి, మేము మీ కళ యొక్క భావాన్ని మేము చెప్పేస్తాం అని చెప్పారు. రాజుగారు లేచి, లేదంటే నేను ఆ కళ మర్చిపోయాను, మీరేం చేయాలి, నా కళ చెప్పాలి, ఆ కళభావం చెప్పాలి. నిలువుటంగి వేసి నుంచున్న వాళ్ళందరూ కూడా ఒకసారి కుర్చీలో కూర్చున్నారంట. నిలువుటంగితో లేచి గర్వంగా లేచి నిలబడిన ప్రతి ఒక్క బబులోని యొక్క జ్ఞానులు ఏమైపోయారు? ఒక్కసారి నేర్చించిపోయి కుర్చీలో కూర్చున్నారు అక్కడ. ఒక ఆయన అడిగాడు, అయ్యా ఇది చాలా కఠినమైన మాట ఇది, ఎందుకంటే రాజుగారికి అంతకు మించి రాజుగారితో మాట్లాడలేరు. ఇది చాలా కఠినమైన మాట ఇది, ఎందుకంటే మీరు కళ చెప్పి దాని భావం చెప్పమంటే మేము ఏదో ఒకటి ఊహించో కల్పించో ఏదో చెప్తాం, కానీ మీరేమన్నారు? ఆ కళ చెప్పాలి, మీకు వచ్చిన కళ మాకేం తెలుస్తుంది, మేము ఎలా చెప్పగలం, ఆ కళభావం మేము ఎలా చెప్పగలం? రాజుగారి కోపం వచ్చేసింది. నేను ఇప్పుడు దాకా మీ గురించి నేను విదేశాల్లో నేను చాలా గర్వంగా చెప్పాను, నా దేశంలో పండితులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారని చెప్పాను నేను, మీరు ఈ మాత్రం కూడా చెప్పలేరా? మీరు గనక నాకు రేపటికి గనక ఈ కళభావాన్ని చెప్పకపోతే, ఆయన ఆజ్ఞ పక్కన సైన్యాధ్యక్షుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఆయన రేపటి దినమందు ఎవరైనా సరే నాకు వచ్చిన కళభావాన్ని
చెప్పకపోతే ఏం చేయమన్నాడు? తుత్తిరీలు చేసేయండి వాళ్ళందరూ చెప్పాడు ఆయన. శిక్ష ఏమల్లా, జైలు ఏమల్లా, ఏమన్నాడు? నరికేయండి చెప్పాడు ఆయన. ఇక అందరికి బబులోని జ్ఞానులందరికీ ఏమొచ్చింది ఇప్పుడు? వణుకు, మరణ భయము. అందరు అక్కడి నుంచి నిరుడంగిలు తడిసిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి మరణం నుంచి? అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాంట్లో కొంతమంది జ్ఞానులు ఉన్నారు అక్కడ. దాంట్లో దానియేలు యొక్క ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారంట? భయపడిపోయారు. దానియేలు తెలిసిన సమాచారం వెంటనే దానియేలు అడిగాడు, అయ్యా ఏం జరిగింది? అయ్యా రాజుగారు చాలా కఠినమైన మాట ఆజ్ఞేశాడు. అదేంటంటే కళ చెప్పాలి, కళ భావం చెప్పాలన్నాడు ఆయన. కళే గుర్తులేదు అన్నాడు ఆయన. మనం ఏం చెప్తాం? ఒకవేళ ఏదైనా ఊహించి రాజుగారు మీకు కళ ఏదని చెప్తే ఆయనకి ఆల్రెడీ గుర్తొచ్చింది అనుకోప్పుడు మళ్ళీ అక్కడే అసలే అక్కడ ఆజ్ఞ ఉంది అక్కడ. కాబట్టి చెప్పలేము మనం. ఏం చేయాలి? మరణ భయంతో అక్కడ వాళ్ళందరూ కూడా గదిలో వణికిపోతూ ఉన్నారండి. అక్కడ వాళ్ళు అక్కడ లోపల గదిలో కూర్చున్నారు. అక్కడ దానియేలు వచ్చాడు అక్కడికి. టక్ 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 మన డోర్ కొట్టాడు. డోర్ తీయటానికి కూడా భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే థామస్ కేసు చెప్పారు కదా, డోర్ తీయటానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. బయట డోర్ కొట్టేది ఎవరు? బబులోను సైన్యం అనుకుంటా. మళ్ళీ బంధించడానికి వచ్చేసారు. ఎందుకంటే మన కలభావం మనకేంటో తెలియలేదు కాబట్టి బబులోను రాజుగారు సైన్యాన్ని పంపించేశాడు. ఆ డోర్ తీయొద్దు అనుకుంటారంట వాళ్ళు. దానియేలు ఆ డోర్ కొట్టానంట. ఓ మై డియర్ ఫ్రెండ్స్, నేను నీ స్నేహితుడిని దానియేలుని. అప్పుడు ధైర్యం వచ్చింది వాళ్ళకి. దానియేలు అంటే మనోడే, సతలంచండి తీసి లోపలికి వెళ్ళాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు? అయ్యా ఇది పరిస్థితి. మర్మములను చెప్పగల యెహోవా పరలోకమందు ఉన్నాడు. హల్లెలూయా. మీరు భయపడద్దు. ఆయన చెప్పొచ్చాడు. నేను ఆ రాజుగారితో చెప్పొచ్చాడు, ఆ సైన్యం చెప్పొచ్చాడు ఆయన. నేను మరలా రేపటి ముందు మనం కలుస్తాను. నేను మీకు వచ్చిన కళ భావం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దేవుడు ఉన్నాడు, మనకు ఆ విషయాన్ని ఆయన బయలుపరుస్తాడు. ఆయన పరలోకమందు ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మిగతా వారిలాగా దానియేలు భయపడలేదు. మరణ శాస్త్రం వచ్చింది కదా, నేను కూడా జ్ఞానిగానే ఉన్నాడు ఇక్కడ బబులోనులో, నేను కూడా ఒక పండితుడిగా ఉన్నాను ఈ బబులోనులో, కాబట్టి ఆ మరణము నాకు కూడా వస్తుంది అని దానియేలు భయపడలేదు. ఎందుకంటే దానియేలు తన తెలివి పైన ఆధారపడలేదు, తన జ్ఞానం పైన ఆధారపడలేదు. దానియేలు ఆయన అంటున్నాడు, మర్మములు చెప్పగల యెహోవా ఆకాశంలో ఉన్నాడు. హల్లెలూయా. మనం దేనికి చింతించాల్సిన అవసరం లేదండి. నీ యొక్క ప్రతి చింతను తీర్చగల దేవుడు పరలోకమందు ఆశ్రయుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పరలోకం అంటే ఎక్కడ లేదు, ఆయన నీలోనే ఉన్నాడు ఆయన. పరలోకం అంటే నీవే. దేవుడు ఎక్కడ నివాసం అయినారో అదే పరలోకము. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నీలో ఉన్నాడు. ఇప్పుడు దేవాజీ బ్రదర్ ఒక పరలోకం. హల్లెలూయా. అప్పుడు థామస్ గారు చెప్పారు 1984లో పరలోకం ప్రారంభమైంది. అంతకుముందు పరలోకమే లేదు. అవునా? మరి బైబిల్లో ఉన్న పరలోకం ఏంటి బ్రదర్? కేవలం పేరు మాత్రమే. ఇప్పటి వరకు పరలోకం లేదు. ఎప్పుడు పరలోకమే ఇప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? పెండ్లి కుమార్తె ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోకం స్టార్ట్ అయింది. మీరు అర్థం చేసుకున్నారు కదా? పెండ్లి కుమార్తె ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చిందో అప్పుడు పరలోకం స్టార్ట్ అయింది. దేవుని రాజ్యంలో ఉన్న వారందరూ కూడా అపోస్తులు, ఆ యేసే దేవుడు నమ్మిన వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు. క్రీస్తు విడమే దేవుడు నమ్మిన వాళ్ళందరూ కూడా దేంట్లో ఉన్నారు? ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నువ్వు వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది పరలోకం. అప్పటి వరకు పరలోకం దేవుడు అలా ఎవరికి అనుమతించలేదు. దాని పేరు తప్ప చూడడానికి కూడా ఎవరికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఆయన అందరూ తెలుసు అక్కడ పరలోకం ఉంది, పరలోకం ఉంది, పరలోకం ఉందని. కానీ ఎవరు కూడా దాన్ని చూడలేకపోయారు. ఆ పరలోకం ఎవరు అంటే నీవే. మానవ గుడారమే పరలోకం. హల్లెలూయా. కాబట్టి దానియేలు అంటున్నాడు, మీరు భయపడద్దు, మర్మములు చెప్పగల దేవుడు మనకున్నాడు. దాని ప్రభువును అది విచారించి నేను చెప్తాను. నేను దానియేలు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ప్రభు బయలుపరిచాడు. నేరుగా అంతఃపురానికి వెళ్ళాడు, రాజు ముందు నిలబడ్డాడు. రాజా, తమకు వచ్చిన దర్శనము ఇది. అన్ని జనుల యొక్క కాలము ప్రారంభం మరియు అంతము గురించి చూశాడు. అన్ని జనుల యొక్క కాలం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు అంతం అవుతుంది అనేది దేవుడు నెబుకద్నెజరుకి, బబులోను రాజుకి చూపించాడు. ఆయన మీకు వచ్చిన కళ ఇది. బ్రహ్మాండమైన ప్రతిమ చూశారు మీరు. అది 4 భాగాలుగా మనకు కనపడతా ఉంది. అది బాగా బంగారంతో ఉంది, ఆ తర్వాత వెండితో ఉంది, ఆ తర్వాత ఇత్తడితో ఉంది, ఆ తర్వాత ఇనుము మట్టితో కలిసిపోయింది. ఈ విధంగా ఆ ప్రతిమ మీరు చూశారు, మీకు కనబడుతోంది. అది బంగారంతో ఉన్న రాజ్యము, అది తమదే, మీ రాజ్యమే అది. ఆ తర్వాత మాది పార్సీకుల రాజ్యము, ఆ తర్వాత గ్రీకు రాజ్యము, ఆ తర్వాత రోమా రాజ్యం వస్తుంది. అది అన్నింటినీ కలిపి మిళితంగా చేస్తోంది. కానీ వీటన్నిటిని దంచడానికి చేతి సహాయం లేని తీయబడిన ఒక రాయి వస్తుంది. అదేం చేస్తుంది తెలుసా? దాని పాదాల మీద పడి తుత్తనీలుగా చేస్తుంది. ఆ రాజ్యము అది మహాభూతలమంతా అది పెరిగిపోతుంది.
ఈ బ్రహ్మాండమైన ప్రతిమ కూలిపోతుంది అని చెప్పాడు ఆయన. వెంటనే రాజు లేచి నిలబడ్డాడు. ఓ బెల్తెషాజరు, నువ్వు దేవతల ఆత్మ కలిగిన వాడు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నేను దేవుడిని ఆరాధన చేశాను, కానీ ఆ దేవుడు ఏ దేవుడు నాకు సహాయం చేయలేకపోయాడు. కానీ దానియేలు దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. అందుకోసమే బబులోను అందరిలో కూడా దానియేలు ప్రత్యేకమైన దానియేలు దేవుడు ప్రత్యేకమైన దేవుడు. దానియేలుకి దేవుడు. ఆ బబులోను దేవతల్లో దేవుళ్ళు ఎవరు కూడా రాజు యొక్క కలభావం చెప్పలేకపోయారు, కానీ దానియేలుకి దేవుడు రాజు మనసులో దాగినటువంటి కళని బయట చెప్పారు వాళ్ళు అక్కడ. ఆమె ఈ కాలంలో నువ్వు కూడా అలాగే ఉన్నావు. ఈ యొక్క క్రైస్తవ సంఘాలు నీలాంటి సంఘాలు కావు. ఈ క్రైస్తవ సంఘాలు ఎలాంటి సంఘాలు ఇవి? భూ సంబంధమైన ఆహారం భుజించుకుంటే, భూ సంబంధమైన పాస్తాలు తయారు చేసుకుంటారు, భూ సంబంధమైన వర్తమానాలు తమ వాళ్ళు తృప్తి పొందుకుంటారు ఇక్కడ. కానీ అత్యున్నతమైన సంఘము, పరలోకం నుంచి దిగి వచ్చే వర్షధారలు జలధారలతో పోషించబడే సంఘం ఈ సంఘము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో ఆయన చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? ఆదరణకర్త వస్తాడు. అతడు మీకు ఏం చేస్తాడు? సర్వ సత్యాన్ని బోధిస్తాడు ఆయన. ఇప్పుడు మనం సర్వ సత్యంలో ఉన్నాం. మనం ఇప్పుడు హల్లెలూయా. యేసు దేవుడు క్రీస్తు బెడమ దేవుడు, ఇప్పుడు క్రీస్తు బెడమ మరలా వచ్చాడని చెప్పేది సర్వసత్యం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ సర్వ సత్యానికి పునాది ఎవరు బ్రదర్? ఎవరు బ్రదర్? ఈ సర్వ సత్యము ఎవరి పైన నిలబడుతుంది? ఇప్పుడు ఇది నీ పైన నిలబడుతుంది. ఇది హల్లెలూయా. ఆ సర్వ సత్యాన్ని చెప్పిన వాడు పరిశుద్ధాత్మ అయితే, ఆ పరిశుద్ధాత్మ సర్వ సత్యాన్ని తీసుకువచ్చి ఆదరణ నిన్ను చేశాడు ఆయన. ఇప్పుడు ఆ సత్యాన్ని బోధించాల్సింది ఎవరంటే మనమే ఇప్పుడు ఈ లోకానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనందం. హల్లెలూయా. చూడండి, యెహోషువ అక్కడున్న సంఘానికి చెప్పేది. యెహోషువ సమకూర్చి అక్కడున్న సంఘంతో మాట్లాడేదైనా నేటి కాలపు యెహోషువ మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. హల్లెలూయా. చూడండి, 13 మంది ఉన్నాం కదా. సంవత్సర 11 ఏ 3 పెద్ద అది కదా ఇది ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో చూడండి, ఇప్పుడు ఈ కాలంలో యెహోషువ గురించి మాట్లాడతాం. ఓకే. మీరు నది దాటి స్వాధీన పరిస్థితికి వెళుతున్న దేశము, కొండలు లోయలు గల దేశము. 11 చదువుతున్నాను నేను. దేశము అది ఆకాశ వర్ష జలములు త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపబడని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదను. ఆమేన్. ఏం జరుగుతుందంట? ఈ యొక్క చివరి కాల సమయంలో వచ్చిన యెహోషువ ఆయన చెప్తున్నాడు బ్రదర్ సంఘంతో, మీకు సరైన కాలంలో సరైన టైంలో మీకు వర్షం పడుతుంది. దాని కాలమున శీతాకాలము, వర్షాకాలము, వేసవి కాలము దాని కాలమున అది సక్రమంగా పనిచేస్తాయి. అంతేకాకుండా మీకు ఏం చేస్తాయంటే ఆ కాలాలు తొలకరి వాన మరియు కడవరి వాన దాని కాలంలో ఇస్తాయి. అంటే ఆ యొక్క వ్యవసాయానికి సంబంధించి ఏది మీరు కొండలు లోయలు గల దేశంలో మీరు ఉంటున్నారు కాబట్టి మీ పంటలు జాగ్రత్తగా పండించడానికి దేవుడు అక్కడ తీసుకున్నాడు ఇక్కడ. ఆమేన్. ఎందుకంటే మరి కాళ్ళు అడ్డం పెడితే నీళ్లు రావు కదా. అక్కడ నీళ్లు లేవు. అక్కడ దాన్ని పంటలు పండించే నీరు ఎక్కడి నుంచి రావాలి? ఆకాశం నుంచి రావాలి. ఇప్పుడు ఆకాశం నుంచి రావాలంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిపైన ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. కాబట్టి ఆయన అంటున్నాడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. చూడండి, ఒక్కరోజు విడిచిపెట్టదు ప్రభు. ప్రారంభ దినము నుండి ముగింపు వరకు, సంవత్సరం చివరి వరకు యెహోవా దృష్టి నీపైనే ఉంటది. ఆ దేశము ఏ దేశము? మీరు ఏ దేశాన్ని అయితే స్వాధీనపరచుకోబోతున్నారో ఆ దేశము అనగా అది నీవే. ఆమె ఆ నివాస స్థలం ఎవరంటే అది సంఘమే.
ఆ దేశము నన్ను లక్ష్యపెట్టే దేశం అది. ఆమె ఆ దేశం ఇది మిగతా దేశాల్లాగా ఎందుకు ప్రత్యేకమైందంటే ఆ దేశము నన్ను లక్ష్య పెడుతుంది. ఇప్పుడు సంఘం ఏం చేయాలంట? యెహోవాను లక్ష్య పెట్టాలి. నీ హృదయం ఆయన మీద ఉండాలి. అందుకోసమే ఆయన అది కొండల లోయలు గల దేశమైనా సరే భూ సంబంధమైన వాతావరణాన్ని నేను అనుకూలించకుండా పరలోక సంబంధమైన వాతావరణం దాని మీద తీసుకున్నాడు ఆయన. అంతేకాకుండా తొలకరి వర్షమును కడవరి వర్షమును నీ పేరు కుమ్మరిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు కాలంలో తొలకరి వర్షం ఉంది, కడవరి వర్షం ఉంది. అవునా బ్రదర్? ఆ సంఘానికి ఆది సంఘానికి తొలకరి వర్షం ఉంది, కడవరి వర్షం ఉంది. మరి క్రీస్తు బిండం కాలంలో తొలకరి వర్షం పడింది, కడవరి వర్షం పడింది. క్రీస్తు తామసక సందేశంలో తొలకరి వర్షం పడింది, కడవరి వర్షం పడింది. ఇప్పుడు తొలకరి వర్షము కడవరి వర్షము కలిపి కుమ్మరించబడే సమయం ఇది. హల్లెలూయా. ఎందుకంటే విరివిగా పండాలి. ఇప్పుడు దాకా మీ యొక్క కొట్టులన్నీ ఏమైపోయి ఉన్నాయి? ఎండిపోయి ఉన్నాయి. మీ గానులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏవేలు అని చెప్తాడు కదా. చూడండి ఒకసారి ఏవేలు గ్రంథం చూడండి ఒకసారి. 753 ఏవేలు 3వ అధ్యాయం 754 9వ వచనం చదవండి ఒకసారి. రావాలి. మీ నగలు చెడగొట్టి ఖడ్గములు చేయండి, ఈ కోటకత్తులు చెడగొట్టి ఈటెను చేయండి. బలహీనుడు నేను బలాఢ్యులను అనుకోవాలి సార్. ఎందుకంటే ప్రభు సమయం ఇది. ఇది ప్రభు సమయం. మీ కత్తులు మీ కర్రలు చెడగొట్టి ఎలా మార్చుకోవాలి? ఎలా మార్చుకోవాలి బ్రదర్? ఈటలుగా మార్చుకోవాలి. ఇక్కడ కూర్చున్న మీరు అందరూ సామాన్యులే, కానీ మీరు ఎలా ఉండాలి? బలవంతులా ఉండాలి. ఎందుకంటే యెహోవా దినం రాబోతుంది. యెహోవా తన వ్రత దినాన్ని ప్రకటించబోతున్నారు. వ్రత దినం ఇది తెలుసా మీకు? ఇది ఏ దినము? ఇప్పుడు ఇక్కడ అన్ని జనులు పాటిస్తున్నటువంటి వ్రతం కాదు ఇది. ఇది ప్రత్యేకమైన వ్రత దినం ఇది. ఆమె ఈ వ్రత దినములో మీరు ఏం చేయాలో ఏవేళ ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి. ఇక్కడికి తోడుకొని ప్రతికూల ఉన్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుడు అన్యజనులు లేచి అంతికి రావలేదు. పైరు ముదిరినది, కొడవలి పెట్టి పోయుడి, గాలిగా నెట్టినది, తొలిలో పొర్లి పారుతున్నది, ఇళ్ళలో దోషము అత్యధికమైనది. మీరు మిగిలినది తీర్పు తీర్చే లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుపై జనులు గుంపులు గుంపులుగా పెరిగి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైది, నక్షత్రముల కాంతి తప్పిపోయాడు. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారంటే సీయోనులో నుంచి ప్రభు గర్జిస్తూ ఉన్నాడు. తన స్వరము వినబడి చేస్తున్నాడు. భూమి ఆకాశంలో ఉడుకుతున్నది. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయముగా ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉంటుంది. అన్యజనులకి మీదట దానిలో ఉద్ధరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉంటుంది. ఈ దేవుడనైన యెహోవాను నేనే. నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు ఎత్తుతున్నానని నేను తెలుసుకుంది. ఆ దినమందు పర్వతముల నుండి రస ద్రాక్షరసము పారును, కొండల నుండి పాలు ప్రవహించి యోర్దాను నదులన్నిటిలో నీళ్లు పారును. ఇది ఒకట యెహోవా మందిరములో నుండి ఉబికి పారింది. లోయను కడుపును. ఐగుప్తీయులను ఎదోమీయులను యోదావాల మీద బలాత్కారం చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలిగించే కనుక ఐగుప్తు దేశము పాడలేదు. ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండదు. రాగున నేను ఎదురు ప్రతీకారం చేయని ప్రాణ దోషములకై ప్రతీకారం చేయదు. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముంటారు. తరతరములకు యెరూషలేము నివాసముగా పెట్టారు. యెహోవా సీయోనులో నివాసంగా ఉంటాడు. తరతరములుగా దాంట్లో ఉంటాడు ఆయన. కొత్త ద్రాక్షరసం వస్తూ ఉంది. అదేవిధంగా 2వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ఈ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునైంది. తాను చేయనుద్దేశించిన కీడును చేయగా పశ్చాత్తాపడు కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములో చెప్పుకొని ఆయన కరుణ వాత్సల్యమని పశ్చాత్తాపడి ఈ దేవుడని యెహోవా తగిన నైవేద్యమును ఆహారమును జీవనగా అనుగ్రహించు. అనుగ్రహింపడని అవసరం సీయోనులో బాగా ఉంది. ప్రభుత్వం నియమించి పట్టం చేయుడు, జనులను సమకూర్చుడు, సమాజం ప్రతిష్ఠించుడు, రైతులను గౌరవించుడు, చిన్నవారిని అన్యకాలం చేయుడు, బిడ్డలను గొడుగురండి,
పెండు కుమారుడు అంతఃపురము నుండి, పెండు కుమార్తె గదిలో నుండి రావలేదు. 20 నుంచి చూడండి బ్రదర్. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చినవాడిని దూరంగా పాల్గొని నిష్ఫల భూములకి వాటి గొర్రెలకు అవి గొప్పకార్యం చేశాం కనుక వాటి ఉన్నత భాగంలో తూర్పు సముద్రంలోకి, వెనుకటి భాగంలో పడవకి పడగొట్టుదు. అక్కడ వాటి సుగంధము లేదు. అది కుటుంబాలను దేశమా భయపడక సంతోషించి గంతులవేయం ఎక్కువ గొప్ప కార్యములను చేశారు. పశువుల భయపడుతుంది, గడ్డి పడవలో పచ్చిక మలుచును, చెట్లు భరించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా భరించును. సీఎం జంతారా వచ్చిన నుంచి మీ దేవుడైన యెహోవా నుంచి సంతోషించుడి. నీతిని బట్టి ఆయన తొలగే వర్షము మీకు అనుగ్రహించును. బాగా వినిపించి పూర్వముల వలె వలస వర్షము కడల వర్షము మీకు అనుగ్రహించును. కొడుకు ధాన్యములు రెండును, కొత్త ద్రాక్షరసము, కొత్త తైలము, గాలములకు పైగా ప్రతి పాల్గొను. ఒక్క నిమిషం బ్రదర్. చూడండి 21లో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులరా భయపడకుడి. ఆ దేశంలో ఉన్న పశువులకు కూడా ప్రభు అభయమిస్తున్నారు. ఆ దేశంలో, ఏ దేశంలో దేవుడు తన ప్రజల్ని ఎక్కడి నుంచే తీసుకుని వచ్చి ఆ దేశంలో ప్రవేశపెట్టాడో ఆ దేశము పాడైపోయిన ఎడారి భూమి అయిపోయింది. ఆ దేశము పాడైపోయింది. ఏదైతే పాలు తేలు ప్రపంచ దేశంగా చేశాడో దేవుడు దాన్ని, ప్రవక్తుల యొక్క సమాధులను అక్కడ పెట్టించాడు దేవుడు. యోసేపు సహితము, నేను ఐగుప్తులో రాజుగా ఉన్నా కూడా నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు మీరు, ఎందుకంటే ఐగుప్తు రాజు అంటే చనిపోతే ఎంత ఘనంగా అతనికి అంత్యక్రియలు చేస్తారు కదా. ఆ పిరమిడ్లు ఏమిటాయి, గాజా పిరమిడ్లు, అవి వాళ్ళ సమాధులే. రసాయనాలు పూసి శరీరాన్ని భద్రపరుస్తారు. ఆ శరీరము కొన్ని వందల సంవత్సరాల పాటు పాడవకుండా ఉంటుంది అక్కడ. ఆ టెక్నాలజీ అప్పుడే ఉంది. కానీ యోసేపు దాన్ని కోరుకోలేదు. నా శరీరం పాడవకుండా దాంట్లో పెట్టి కూర్చున్న ఉపయోగం ఉంది. నా విమోచకుడు అక్కడ రాడు. నా విమోచకుడు ఎక్కడికి వస్తాడు? నా పితరుల భూభాగంలోకి వస్తాడు అక్కడ. కాబట్టి ఆయన దాన్ని నన్ను తీసుకెళ్ళి ఆ భూభాగంలో పెట్టమని చెప్పాడు ఆయన. హల్లెలూయా. నెహమ్యా ఏడుస్తున్నాడు. నెహమ్యా ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. రాజుగారికి గిన్నె అందిస్తూ కూడా నెహమ్యా ఏం చేశాడు? ఏడ్చాడు, దుఃఖముఖుడైపోయాడు. రాజుగారు అడిగారు, అయ్యా నెహమ్యా ఏంటి రోజులో ఉన్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు ఆయన. అయ్యా ఎలా బాగుంటాను నేను. అప్పుడు ఆయన చెప్తున్నాడు రాజుగారు, ఏమని చెప్పాడు బ్రదర్? నా గొప్ప పట్టణం పాడైపోయిందని చెప్పాడా? ఏం చెప్పాడు? నా పితరులు సమాధులుండు దేశము పట్టణము కాలిపోయింది. ఏం బ్రదర్, ఎందుకు? నా పితరులు సమాధి కలిగిన దేశము పట్టణము పాడైపోయింది. ఎందుకంటే ఆ పట్టణము యెహోవా లక్ష్య పెట్టిన పట్టణం. అది హల్లెలూయా. అది ప్రత్యేకమైన దేశం. అది ఐగుప్తు లాంటి దేశం లాంటి దేశం కాదది. కానీ ఆ దేశము దేవుని మీద తిరుగుబాటు చేసింది. ఆ దేశము దేవుని విడిచిపెట్టింది. ఆ దేశము దేవుని మర్చిపోయింది. ఆ దేశము దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించింది. ఆ దేశము దేవుని కంటే నేనే ఘనమైన వాడిని ఘనంగా ఎంచుకుంది. కాబట్టి దేవుడు ఆ దేశాన్ని ఏం చేశారు? ఎడారి భూభాగంగా మార్చాడు ఆయన. ఎడారి భూభాగంగా మార్చిన ఆ దేశము ఆయన అంటాడు, నేను మరలా ఆమేన్. నైసియా 325 సంవత్సరంలో సంఘం పడిపోయింది, సంఘం పతనమైపోయింది. దేవుడు ఘనంగా సంఘాన్ని స్థాపించాడు ఆయన. కానీ సంఘం ఏమైపోయింది? తిరుగుబాటు చేసింది, పతనం అయిపోయింది. దేవుని యొక్క వాక్యానికి బదులుగా సంఘంలోనికి అన్ని ఆచారాలు తెచ్చిపెట్టింది. దేవుని ఏ విధంగా ఆచరించాలో దేవుడు అపోస్తులతో తన యొక్క వాక్యాన్ని బయలుపరిస్తే ఆ వాక్యాన్ని మరుగు చేసింది. ఎడారి భూమి అయిపోయింది సంఘం. మరలా ఆ సంఘాన్ని ఉజ్జింపజేయడానికి, మరలా ఆ సంఘాన్ని ఫలింపజేయడానికి, మరలా ఆ సంఘంలో క్రొత్త ద్రాక్షారసాన్ని ఇవ్వడానికి, ఎండిపోయినట్టుగా ఆ యొక్క భూభాగాన్ని మరలా ఫలభరితంగా చేయడానికి ఆ దేవుడి దిగి వచ్చాడు ఇక్కడికి. ఆమేన్. ఆయన అంటున్నాడు, సీయోనులో మీరు బాగా ఊదండి, వ్రత దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినాన్ని మీరు ప్రతిష్ఠించండి. ఎందుకంటే దేవుడు మరలా ఈ భూభాగాన్ని బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చివరి దినాల్లో ఏ సంఘం అయితే పాడైపోయిందో, ఏ సంఘం అయితే వాక్యానికి వ్యతిరేకంగా మారిపోయిందో, ఏ సంఘం అయితే నిర్జీవంగా మారిపోయిందో, ఏ సంఘం అయితే వాక్యము లేకుండా ఫలాలు లేకుండా తయారైపోయిందో ఆ సంఘాన్ని మరలా ఉద్యమం చేయడానికి ఆయన మరలా రెండవ రాకడలో మరలా ఈ లోకాన్ని దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. ఆయన అంటాడు వచ్చినప్పుడు, ఆయన మరలా మీకు తొలకరి వర్షమును కడవరి వర్షమును నేను మరలా మీకు ఇస్తాను. ఎందుకంటే ఆగిపోయింది తొలకరి వర్షం, కడవరి వర్షం. కారణం ఏంటి?
వారు తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఆ దేశంలో ఉండి, పవిత్రమైన భూభాగంలో ఉండి దేవుని మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఆ భూభాగాన్ని అపవిత్రం చేశారు వాళ్ళు. కాబట్టి ఆ తొలకరి వర్షము, కడవరి వర్షం ఏమైపోయింది కదా, ఆగిపోయింది. కాబట్టి ప్రభు అంటారు, మరలా మీ పైన నేను తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని పంపిస్తాను వాటి కాలమున. చూడండి అదేమంటారు చూడండి 21లో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బేళ్లలో పచ్చిక మొలుచును. ఆమేన్. చెట్టు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఆయన నీతిని బట్టి. ఆమేన్. దేని బట్టి? నీతి. ఆయన నీతే ఆయనకి ఆధారం బ్రదర్. ఆయన సత్యవంతుడు, నీతివంతుడు. ఆయన నీతే ఆయనకి ఆధారం. నీతిని బట్టి. ఆమేన్. ఆయన నిన్ను నీతివంతుడిగా చేయడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఒక వ్యక్తి యొక్క నీతిని ఆధారం చేసుకుని దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన హల్లెలూయా. ఆ వ్యక్తి ఈ లోకానికి వచ్చి నీతిని స్థాపించాడు. ఆయన ఎవరో కాదు, ఈ గడియ వర్తమానికుడైన క్రీస్తు థామస్ అయి ఉన్నారు. ఆయన ఏం చేశాడైనా సర్వ సత్యాన్ని బోధించాడు. ఈ భూమి మీద తీర్పు ఎలా ఉండబోతుందో ప్రకటించాడు. ఆయన నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఆయన ఏం చేయాలి? ఈ లోకాన్ని ఒప్పించాలి. నీతిని బట్టి. ఏ నీతివంతుడైతే ఈ లోకానికి వచ్చాడు, ఆ నీతి నువ్వు తీసుకున్నప్పుడు ఆ నీతిని బట్టి మరలా నీ పైన తొలకరి వర్షము, కడవరి వర్షం గమనించబడుతుంది. ఖాళీ అయిపోయినాయి గానుగులు, కానీ ఇప్పుడు ఏమవుతుంది? నిండుగా పొర్లి ప్రవహించబోతున్నాయి అంట. చూడండి 23, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె. ఆమేన్. ఎప్పటి వలె? పూర్వమందు వలె. పాతకాలపు ఉజ్జీవము. హల్లెలూయా. ఆ మేడగది నుంచి ఆ సంఘం బయటకు వచ్చినప్పుడు ఎలాంటి ధైర్యంతో, ఉద్యమంతో ఎలాగైతే దేవుడి గురించి ప్రకటించిందో, ఎలాగైతే ఇదిగో ఈ మానవుడే క్రీస్తు అయి ఉన్నాడు, ఈ మానవుడే దేవుడు అయి ఉన్నాడని ప్రకటించిందో, అలాంటి పూర్వమందు ఉజ్జీవము మరలా దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఎండిపోయిన గానుగలు, ఖాళీ అయిపోయిన గానుగలు, ఫలభరితంగా లేని భూభాగాన్ని దేవుడి చివరికాల సమయంలో తన నీతిని బట్టి మరలా తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని ఈ భూమిపైన కుమ్మరిస్తా ఉన్నాడు ఆయన. ఇది ఇప్పుడు కాదు, ఇది ముందుగా ఆ కాలంలోనే వారి యాత్రలో ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఆ సంఘానికి ఇచ్చిన కట్టడ ఇది. నేను నీకు వాటి కాలంలో నీ పైన తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని పంపిస్తాను. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా యొక్క కనుదృష్టి మీ పైనే ఉంటుంది. ఆమేన్. ఆ దేశం ఎలాంటి దేశం అంటే యెహోవాను లక్ష్య పెట్టు దేశము. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుని పైన లక్ష్యం ఉంచే వరమైనా మనం. అందుకోసమే ఆయన కనుదృష్టి నీ పై నుంచి తప్పిపోవట్లేదు బ్రదర్. ప్రారంభం నుండి నువ్వు వర్తమానం అంగీకరించినది మొదలుకొని నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా యెహోవా కనుదృష్టి నీ పైనే ఉంది. హల్లెలూయా. కాబట్టి నీలో ఈ భూ సంబంధమైన కార్యాలు లేవు. నీ దగ్గరికి వచ్చే వర్తమానము, నీ దగ్గరికి వచ్చే వర్తమానికుడు పరలోకం నుంచి వచ్చిన వాళ్ళే, భూ సంబంధమైన వాళ్ళు కాదు. మన నాయకుడు ఎవరు బ్రదర్? పరిశుద్ధాత్మ మన నాయకత్వం బ్రదర్. ఆయన మనల్ని నడిపించేవాడు, మనుషులు కాదు మనల్ని నడిపించేది. ఎందుకంటే ఐగుప్తు లాంటి దేశం కాదు మన దేశము. ఈ క్రైస్తవ సంఘం లాంటి సంఘం కాదు మన సంఘము. ఇది ప్రత్యేకమైన సంఘం ఇది. హల్లెలూయా. చూడండి మేకాయ, ఈ సంగతి నేను ముగిస్తాను. మేకాయ చూడండి, చాలా వింతైన వ్యక్తి కదా మేకాయ. మొదటి రాజుల చివరిలో ఉంటుంది ఈ యొక్క మేకాయ సంఘటన. చూస్తారు ఒకసారి, తీయండి ఒకసారి. 22వ అధ్యాయం మొదటి రాజులు 22లో నేను మనకు అవసరం ఉన్న చోట చదువుతా చూడండి. మొత్తం చదివితే మనకి మన అంశాన్ని మనం తప్పి వెళ్ళిపోతాం. 22వ అధ్యాయం అంటే 304, పేజీ నెంబర్ 304, మొదటి రాజులు 22. నాలుగవ వచనం. యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదుమరండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయుటకు రామోత్ గిలాదు మీదకు పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా, దానిని రాజైన నీ చేతికి అందుకు
యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించను కనుక కొండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు విచారణ చేయటికి వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగారు. ఎందుకు బ్రదర్? అక్కడ ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు ప్రేమ్ బ్రదర్? ఎంతమంది ఉన్నారు బ్రదర్? అక్కడ 400 మంది ప్రవక్తలు ఉన్నారు. క్రిస్పన్ గారు చెప్తున్నారు. బిషప్, అతి బిషప్ అంటే ఆయన సిద్గియా, ఆ ప్రవక్తల యొక్క నాయకుడు ఆయన. ఎవరైనా అచ్చి బిషప్. ఆయన పైన ఇనుప కొమ్మలు పెట్టుకున్నాడు ఆయన. ఎప్పుడైతే సమాచారం వచ్చిందో రాజు గారి దగ్గర నుంచి మీకు వర్తమానం వచ్చింది, మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారని ఎప్పుడైతే సమాచారం వచ్చిందో సిద్గియా అక్కడున్న ప్రవక్తలందరినీ పిలిచాడు. మనకు మంచి అవకాశం వచ్చింది, రాజుగారు మనకు పెద్ద కాలేజీ కట్టించి దీనికి సరిపడా ఫండ్స్ ఇచ్చి ఈ కాలేజీ నడిపిస్తున్నారు కాబట్టి రాజుగారికి అనుకూలమైన వచ్చిందని చెప్పే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి మీరు ఏం చేయాలి? రాజుగారిని పొగడాలి. అసలు అక్కడ ప్రమాదం వచ్చి వాళ్ళు యుద్ధానికి వెళ్ళలాకూడదని వాళ్ళు కింద మీద పడుతుంటే వీళ్ళు ఏమనుకుంటారట, తీతు పేరు గొప్పవాడు, తీతు పేరు బాగా ప్రార్థన చేస్తాడు, తీతు పేరు పాటలు పాడతాడు, తీతు పేరు పాటలు రాస్తాడు. ఈ పొగడితే ఎవరికి కావాలండి? అసలు తీతు పేరు విశ్వాసం ఉన్నాడా లేడా అది చెప్పాలి. డైరెక్ట్గా ఆ వర్తమానికుడు కావాలి మనకి. ఇప్పుడు హల్లెలూయా, మనకు కావాల్సిన వర్తమానికుడు ఆ వర్తమానికుడు కావాలి. ఆయన సరైన విశ్వాసంలో ఉన్నాడా లేదా, లేకపోతే ఎలా ఉండాలి అని చెప్పి హెచ్చరించే పరిశుద్ధాత్మ నాయకత్వం కలిగిన వర్తమానికుడు నేటి సంఘానికి అవసరం. ఈ సిద్ధిగా ఏమంటాడు తెలుసా? వాళ్ళతో కూర్చొని సమావేశం పెట్టి, ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, మీరందరూ కూడా రాజును పొగడండి, రాజుగారికి అనుకూలంగా మాట్లాడండి అని వాళ్ళందరూ చెప్పించాడు. వాళ్ళందరూ ఒప్పించాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ కాలేజీ స్టూడెంట్సే కదా. 400 మంది అన్నారు, అయ్యా బిషప్ గారు మీరు ఏం చెప్తే అదే మేము అన్నారు. తర్వాత వచ్చారు అక్కడికి వాళ్ళందరూ, అబ్బా యెహోవా మీ పక్షంలో ఉన్నాడు, మీరు వెళ్ళిపోతారు, మీరు జయం పొందుతారు అని 400 మంది అదే మాట పలికారు. కానీ యెహోషాపాతు ఆత్మీయ సహోదరుడు కాబట్టి ఏంటి ఇంతమంది ఒకే మాట పలుకుతున్నారు, ఒక్కళ్ళు కూడా వ్యత్యాసంగా మాట్లాడలేదు, ఎక్కడో తేడా కొట్టింది అతనికి. పట్టుకుంటారు నిజమే, ఒక ఆత్మీయ సహోదరుడు వాక్యాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాడు, ఖచ్చితంగా పట్టుకుంటారు బ్రదర్. అక్కడ ఎంత ఉద్యోగం జరిగినా కూడా 400 మంది అంటే ఎంత ఉద్యోగం ఉండదు అక్కడ. అసలు కళ్ళు తిరిగిపోవాలి, అసలు ఎంతమంది ఉన్నారు యెహోవా పక్షాన అని కళ్ళు తిరిగిపోవాలి కదా. కానీ యెహోషాపాతుకి ఎక్కడో కొట్టేసింది. అడుగుతున్నాడు, అయ్యా ఇంతమంది కాదు కానీ ఒక్కడున్నాడా అని అడిగాడు. ఇంతమంది కాదు కానీ ఒక్కడున్నాడా, యెహోవా పేరట ఎవరైనా ఇంకొకడున్నాడా అని అడిగాడు. వెంటనే ఆహాబు లేచాడు కోపంతో, వేళ్లపై నిలబడ్డాడు. ఉన్నాడు ఆడు మన కాలేజీ కాదు, వాడు బయట ఉంటాడు. అసలు నా గురించి ఏ శుభవచనం పలకడం. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, రాజుగారు ఎదురు రావడంతోనే మీ డ్రెస్ భలేగా ఉంది రాజుగారు, మీరు నవ్వుతే భలేగా ఉంటారండి. ఈ మాటలు మరి రాజుగారికి బాగా పోడతారు కదా, ఇస్తూ ఉంటాయి. కానీ వచ్చిన ఏమంటాడు, ఆహాబో నువ్వు నీ భార్యని కంట్రోల్ చేయట్లేదు, నీ భార్యతో పాటు విగ్రహం చేస్తున్నావు, యెహోవా నిన్ను శిక్షిస్తాడు, యెహోవా నిన్ను హెచ్చరిస్తున్నాడు. నేను బాధ కలుగుతుంది దీనికి. వాక్యం చెప్తే బాధ కదా ఎవరికైనా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పొగుడుతున్నారు. అయ్యో రాజుగారు బాగుంటారు, రాజుగారు మంచి జ్ఞానవంతుడు, ఏం తీర్పు చెప్పారండి రాజుగారు అంటే నేను ఇంకా ఉబ్బిపోతున్నాను. నేను ఏ రోజు ఉబ్బిపోయాడు కదా, ఆ సింహాసనం కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు అంటేనా, తెల్లని వస్త్రాలు వేసుకొని కూర్చున్నాడు. అక్కడున్న జనులందరూ కేకలు పెట్టారు, అబ్బా నువ్వు దేవతలా ఉన్నావు అని. అంటే అయ్యా తప్పయ్యా మీరు అట్ట అనకూడదు అని చెప్పాలిగా. చెప్పకుండా ఆయన నేనే దేవుణ్ణి అని తన చేతుల ముందు చెప్పి సింహాసనం కూర్చున్నాడు. ఏమైపోయింది, అక్కడే చనిపోయాడు బ్రదర్. గర్వం కుదరదు. గండం యొక్క సందేశం ఉంది, టైటిల్ ఏంటి తెలుసా, అహంకారం. మీకు వీలైతే అబ్బులో ఉంది, చదువు ఉండదు ఒకసారి. ఒక మనిషి ఎంత తగ్గింపు కలిగి ఉండాలి అని దాంట్లో మాట్లాడతారండి. అహంకారం. ఒక దేవుని ప్రవక్త ఎడలా, దేవుని బిడ్డల ఎడలా నువ్వు ఎంత గర్వంగా మాట్లాడుతున్నావు, ఎంత గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు అనేది దాంట్లో క్రిస్పన్ గారు మాట్లాడుతున్నారు. ఎప్పుడు దేవుని బిడ్డ అలా ఉండరు, వాళ్ళు వాక్యపక్షాన్ని నిలబడతారు. ప్రపంచం ఏమనుకున్నా సరే, హల్లెలూయా, మిగతా వాళ్ళు ఏమనుకున్నా సరే వాళ్ళు చెప్పాలి, అది యెహోవా ఇలాగ సెలవించండి అది ఉండాలి. అది ఆ మాటనే వాళ్ళు చెప్తారు అక్కడ, వాళ్ళు సొంత మాటలు చెప్పరు వాళ్ళు అక్కడ. కాబట్టి అక్కడ ఆహాబుతో ఉన్నాడు యెహోషాపాతుకి అర్థమైపోయింది, అయ్యా 400 మంది కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడు, అతను మన కాలేజీలో లేడు, మన మాట వినడు, మనకు అన్ని ఒక శుభోచనం చెప్పడు, అన్ని వ్యతిరేకమైన మాటలే మాట్లాడుతుంటాడు. అయితే ఒకసారి పిలిపించండి. అలా డిఫరెంట్ గా ఉన్నాడంటే
ఒకసారి పిలిపించండి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇక్కడ ఉన్నటువంటి సతీష్ గారు, తీతు గారు, సాల్మన్ బ్రదరు, రమేష్ బ్రదరు, సిస్టర్స్, వీళ్ళందరూ కూడా మనం అందరూ ఆహాబ్ కాలేజీ కాదండి బ్రదర్. మనం ఆహాబ్ కాలేజీ కదా, మనం ఆహాబు కాలేజీ వారికి వ్యతిరేకం మనం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఏ కాలేజీలో లేవు. మనకుంది ఒక కాలేజీ, అది పరలోకపు కాలేజీ. అది మనకున్నాడు ఒక ప్రొఫెసరు, ఆయన క్రిస్ బెన్నమైనారు మనకి. హల్లెలూయా. ఆయన ఏ వాక్యాన్ని కూడా తప్పుగా బోధించాడు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆమెన్ అనువాడు నీలోకి రావాలి. నువ్వు ఎప్పుడు ఆమెను చెప్తావు తెలుసా? ఆ ఆమెన్ అనువాడు నీలోకి వచ్చినప్పుడు, నీ ఎదురుగా వాక్యం మాట్లాడుతున్నప్పుడు నువ్వు దానికి ఏం చెప్తావు? ఆమెన్ చెప్తావు. సాతాను ఇప్పుడు దీన్ని కూడా కాపీ చేసింది. ఇంతకుముందు ఈ మిగతా సంఘాల్లో ఆమెన్ లేదు, ఇప్పుడు వాళ్ళు కూడా ఆమెన్ చెప్తున్నారు. ఎందుకంటే ఎందుకు ఆమెన్ లేదంటే, ఇంతకు ముందు చాలా సార్లు ఆలోచించాను. ఇంతకు ముందు సిఎస్ఏలో ఉన్నాం, పెందుకోసం నేను మాక్సిమం మన సంఘాలన్నీ నేను కవర్ చేశా. ఎందుకంటే సత్యం కోసం. సిఎస్ఏకి వెళ్ళాం, బాప్టిస్ట్కి వెళ్ళాం, మెథడిస్ట్కి వెళ్ళాను, ఆర్ఎస్ఎంకి వెళ్ళాం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళాం, లోథరన్స్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఏదో చూసాం. కానీ ఎక్కడో ఏదో వెళ్తే మనకు తెలియని ఒక వెళ్తుండేది అక్కడ. ఎప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఆమె చెప్పిన సందర్భం నేను వినలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె విన్నాను నేను. ఎందుకు వీళ్ళు ఆమె చెప్తున్నారు అని అంటే, ఆమెన్ అనువాడు చెప్పు సంగతులు ఏమనగా. హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుని పోలిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక పాదం భూమి మీద, మరొక పాదము సముద్రం మీద మోపి సింహములైనా ఆర్భటించాడు. ఆయన అంటే ఆమెన్ అని చెప్పేవాడు, సత్య సాక్షి. ఆయన వచ్చిన తర్వాత ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బలుగుతున్నాం మనం. ఇప్పుడు మనం బలుగుతున్నాం కాబట్టి సాతాను మీరు కూడా చెప్తుంది అక్కడ. ఆ సంఘంలో అంటున్నారు మీరు కూడా చెప్పండి. అంటే ఏం పోయిందా? ఎందుకంటే స్టార్ట్ చేసిన తర్వాత మనం అనకపోతే మళ్ళీ ఇందులో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? అటు వెళ్ళిపోతారు. కాబట్టి మీరు కూడా చేయండి. యెరోబాము వీళ్ళంతా అక్కడ. సొలొమోను ఏం చేశాడో, రెహబాము ఏం చేస్తున్నాడో, ఏం చేస్తాడు ఇక్కడ? కాపీ చేస్తాడు ఇక్కడ. ఎవరు? యెరోబాము ఏం చేశాడు అక్కడ? సొలొమోను దేవాలయంలో బలర్పించాలి. ఈ జనులు అక్కడ పంపిస్తే ఈ సొలొమోను, ఆ సంఘం, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళందరూ ఎలాంటి వారు? అసలు వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యలోకి వెళ్తే బయటికి పొరపాటును కూడా రాలేం మనం. అంత ప్రేమ కలిగిన వాళ్ళు. వాళ్ళకి మనం పంపించామనుకో, ఆ ప్రేమలో ఆప్యాయతలు వాళ్ళు కట్టిపడేస్తాయి. కాబట్టి నా ప్రజలందరూ ఇప్పుడు మళ్ళీ ఎవరు కావాలనుకుంటారు? మరలా సొలొమోను రాజ్యం కావాలనుకుంటారు వాళ్ళు. కాబట్టి పొరపాటు నాడు పంపకూడదు. కాబట్టి సొలొమోను అక్కడ ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు. ఎక్కడికి వచ్చి ఏం చేశాడు? సాతాను ఏం చేయలేదండి. క్రిస్ బెన్నెంగర్ చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? నేను ఒకసారి రాశాను బ్రదర్, ఒక నిమిషం. యాక్చువల్లీ అదే చదువుతున్నా చూడండి. ఇక్కడే ఒక విద్యార్థికి చదువు విలువ తెలియాలంటే ఎవరు ఉండాలంట? టీచర్ ఉండాలి. టీచర్ ఉంటే చదువు ఎలా ఉంటుందో చెప్తాడని. ఒక విశ్వాసకి వాక్యం విలువ తెలియాలంటే టీచర్ ఉండాలి. అవునా? ఏం చెప్పలేదు, క్రిస్ బెన్నెంగర్ చెప్పిన సందేశం నుంచి కొటేషన్ రాసేది. ఒక విశ్వాసకి వాక్యం విలువ తెలియాలంటే టీచర్ అంటే బోధకుడు ఉండాలి. నిన్ను క్రీస్తుగా మార్చడానికి ప్రభువు ఎంతో శ్రమ పడుతున్నారు. నిన్ను తయారు చేయడానికి, అంటే నేను వాక్యంగా మార్చడానికి ప్రభు ఎంతో శ్రమ పడుతున్నారు. ఈ కార్యంలో సాతాను కూడా తన పాత్ర పోషిస్తుందంట. ఎవరు దేనికి? నిన్ను క్రీస్తుగా తయారు చేయడానికి. నిన్ను క్రీస్తుగా తయారు చేయడానికి సాతాను కూడా ప్రయత్నం చేస్తుంది. వాడికి తెలీదు. చూడండి ఏం చెప్తుంది చూడండి. ఈ కార్యంలో సాతాను కూడా తన పాత్ర పోషించుండెను. తనకు తెలియకుండానే శోధనల చేత మనల్ని మరింత పరిపూర్ణంగా మార్చున్నాడంట. హల్లెలూయా. మనకు బలహీనత తీసుకొస్తుంది, మనకి సమస్య తీసుకొస్తుంది, మనకి శోధన తీసుకొస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మోకరించి ప్రభు సన్నిధికి మరింత దగ్గరికి వెళ్తాం. మనం చెప్పారు కదా, క్రిస్ బెన్నెం అడిగారంట, సోదరుడా మొన్న ఆదివారం ప్రార్థన రాలేదు, సంఘానికి రాలేదు. బెన్నెం సోదరుడా నాకు బాగా జ్వరం వచ్చింది. అయ్యో అవునా? అవును, జ్వరం రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అన్నాడు. జ్వరం సంతోషం ఏంటి బ్రదర్? పిచ్చివాళ్ళగా నా విశ్వాసాన్ని అసలు నాకు జ్వరం రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకు క్రిస్ బెన్నెం అడిగారంట, ఎందుకు సోదరుడా? అంతకుముందు చాలా బిజీగా ఉండేవాడిని, నేను బైబిల్ చదవలేకపోయేవాడిని, ప్రభుత్వం గడపలేకపోయేవాడిని. కానీ ఈ జ్వరం రావడం వల్ల నేను ఏం చేశాను? ఈ జ్వరంలో నాకు సెలవు ఇచ్చారు, ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ చదువుతున్నా, పాటలు పాడుకున్నా, దేవునికి ఎక్కువసేపు. మరి ఈ జ్వరం నాకు రావడం మంచిదే కదా. సాతాను ఏమనుకుంది? ఈ విశ్వాసాన్ని ఎలాగైనా శోధనలకు గురి చేయాలనుకుని జ్వరాన్ని ఇచ్చింది. ఈ జ్వరాన్ని ఇవ్వడం వల్ల దాన్ని ఆయన ఎలా మార్చుకున్నాడు? దేవునికి దగ్గరగా వచ్చేసాడు.
వాడు అవమానంతో భయపడి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అసలు జ్వరం తీసుకురాకుండా పోయేది, బిజీకి వెళ్ళి ఆ ఆఫీసర్లో కూర్చునేవాడు అనుకుంటాడు. తర్వాత వాడు మనల్ని క్రీస్తుగా మార్చడానికి ప్రభు ఎంత శ్రమ పడుతున్నాడో దానిలో సాతాను కష్టం కూడా అంతే ఉంది బ్రదర్. సాతాను కష్టం కూడా అంతే ఉంది. సాతాను కూడా మమ్మల్ని క్రీస్తుగా మార్చడానికి చాలా ప్రయత్నం వాడికి తెలియదు. తెలుసా, ఆ సిలువలో ప్రభు యొక్క సిలువు కుడి పక్కకి వెళ్ళి చెవులో చెప్తుందంట, నువ్వేం చెప్పావు? పైనుంచి దిగి వచ్చాను పైకి వెళ్ళిపోతాను చెప్పావా? ఆయన చెప్పాడు కదా, ప్రభు చెప్పారు కదా, నేను పైనుంచి వచ్చాను పైకి వెళ్ళిపోతాను చెప్పాడు కదా ఆయన. కాబట్టి మళ్ళా వాక్యం ఎత్తి సిలువలో ప్రభు యొక్క కుడి చెవులు చెప్తుంది వచ్చి, నువ్వేం చెప్పావు? నేను పైనుంచి వచ్చాను పైకి వెళ్ళిపోతాను చెప్పావా? అక్కడ అబ్రాహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. అందరూ ఎక్కడ ఉన్నారు? నా డెన్లో ఉన్నారు. ఇంకొద్ది క్షణాల్లో నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు, అక్కడ నీకు వెల్కమ్ పలుకుతాను, నేను వచ్చేయి అని వెళ్ళిపోయింది. వాడు ఏమనుకున్నాడు? నేను యేసుక్రీస్తుని చంపేస్తున్నాను, యేసుక్రీస్తుని నేను శిక్షిస్తున్నాను, యేసుక్రీస్తుని సిలువలో నేను రక్తం కాచేలాగా చేస్తున్నాను అనుకున్నాడు. వాడికి తెలీదు. ప్రభు అనుకున్నాడు, దేవా నీకు స్తోత్రం అన్నాడు ఆయన. ఎందుకు బ్రదర్? వాడు యేసును సిలువ వేయకపోతే ఇవాళ ఇక్కడ కూర్చొని క్రీస్తుగా తయారవు. ఇక్కడ నీకు రక్షణ ఇవ్వడానికి దేవుడు అక్కడ సాతాను వాడుకున్నాడు. అందుకోసమే క్రిస్పనంగా చెప్పారు యోధాని, అతను నన్ను నాతో స్నేహం చేసి నన్ను తిడతావా, దుర్మార్గుడా, దుష్టుడా, మోసగాడా అన్నాడా? ఎవరు? ఓ నా చెలికాడా అన్నాడు ఆయన. ఎందుకంటే లోపల ఆయన తెలుసు, నా సంఘాన్ని తయారు చేయడానికి నువ్వు ఒక పాత్రే. హల్లెలూయా. నేను దూషించేవారు, నేను తిట్టేవారు, నిన్ను అవమానించేవారు వాళ్ళు నేను తయారు చేస్తున్నారు బ్రదర్. నేను క్రీస్తులుగా రూపొందిస్తున్నారు. వాళ్ళు వాక్యముగా మారడానికి వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు నీకోసం. వాళ్ళు తీతుపరం నేను తిట్టాను అనుకోండి, ఆయన నన్ను దూషించకుండా ఆయన వాక్యం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. అంటే ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళడానికి నేను కారణం అయ్యాను. కారణం ఏంటి? దేవుడు తను ఆ విధంగా వాడుకుంటున్నాడు, నన్ను వాడుకున్నాడు, ఆయన ఆ విధంగా రూపొందించాడు ఆ దేవుడు అని. కాబట్టి స్వయంగా చెప్పినట్లుగా నిన్ను క్రీస్తుగా మార్చడానికి ప్రభు ఎంత శ్రమ పడుతున్నాడో వాడి పాత్ర కూడా అంతే ఉంది. అందుకోసమే యోధ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నా చెలికాడా అని పిలిచాడు ఆయన. ఎందుకంటే వాడు కూడా దేవునికి ఉపయోగపడుతున్నాడు. అక్కడ దేవుడు వాడుకునే వాళ్ళు ఈ లోకంలో వాడుకోకుండా విడిచిపెట్టే వాళ్ళు ఎవరు కూడా అనుకుంటారు నేను నా తెలివి చేస్తున్నా. లేదు లేదు లేదు, దేవుడు నిన్ను ఆ విధంగా నడిపిస్తాడు ఆయన. నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా కూడా దేవుని దగ్గర నుంచి రావాల్సిందే అది. అవునా? అక్కడ ఏం జరిగింది తెలుసా? సిద్ధియ కాలంలో ఇది చెప్పి నేను ముగిస్తాను. సిద్ధియ కాలంలో ఏం జరిగింది తెలుసా? చూడండి అక్కడ ఏం జరిగింది ఒకసారి. 7వ వచనం బోధన 7 చదివాం కదా, 8వ వచనం. ఓకే. అందుకు ఇజ్రాయెల్ రాజు ఇమ్లా కుమారుడైన మీకాయ అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గురించి మేలు ప్రకటింపగా కీడే. ఏం చెప్పాలి బ్రదర్? అనుకూలంగా ఏం చెప్తాడు అక్కడ? ప్రభు ఏం చెప్పారు అదే చెప్పాలి. అది ఏమన్నా నాకు మేలు చెప్పడం ఇప్పుడు కీడే చెప్తాడు. కీడే ప్రకటించు కనుక అతని ఏందో నాకు ద్వేషం కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలా కనవద్దనను. చూసారా? ఒక దేవుని ఎడల మీరు రాజుగా ఉండి ఒక సేవకుని మీరు అలా అనకూడదు. అతను ఒకసారి పిలిపించండి. అప్పుడు ఇజ్రాయెల్ రాజు తన పరివారంతో ఒకటి పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రముగా ఇక్కడ రప్పించమని సెలవిచ్చాను. ఇజ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రాజ వస్త్రములు ధరించుకొని, ఇది పెద్ద అంశం, మన అంశంలో ఉంది ఈ మీటింగ్ లో. వీళ్ళు ఎలా కూర్చున్నారట? రాజవస్త్రాలు వేసుకొని కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. అక్కడ ఎవరు వచ్చారు అక్కడికి? ఇమ్లా కుమారుడైన మీకాయ అక్కడికి వచ్చాడు. చూడండి, రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోని గౌని దగ్గరనున్న విశాల స్థలం మందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయించుండగా కెనాయాన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనం చేతువని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. అక్కడ చెప్పాడు. యెహోషాపాతుకు డౌట్ వచ్చింది. ఎవరికి? ఆత్మ సంబంధంగా లేదు ఈ సమాధానం అని రాజుగారి డౌట్ వచ్చింది. మళ్ళీ అడిగాడు ఇంకెవరున్నారు? మీకాయని పిలిపించాడు. ఈ క్రెడిట్ మీకాయకి ఎక్కడికి వెళ్ళిపోద్దు అని చెప్పి సిద్కియా ఏం చేశాడు? మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు మీకాయని సిద్కియాని పిలవలా, పిలిచింది ఎవరిని? మీకాయని పిలిచాడు ఆయన. ఎవరు వచ్చారు మళ్ళీ? ఇప్పుడు ఎలా వచ్చాడు తెలుసా? ఇప్పుడు అట్రాక్షన్ తో వచ్చాడు, ఆకర్షించే విధంగా వచ్చాడు. ఇనప కొమ్మలు తయారు చేసుకుని తల మీద పెట్టుకుని ఆ కొమ్మలు పెట్టుకుని ఇలా ఊపుకుంటా, ఇది యెహోవా ఇచ్చాడు, ఇది మీరు యుద్ధం దేంతో చేస్తారు తెలుసా? ఈ కొమ్ములతో శత్రువుల్ని పొడిచి చంపేస్తారు. ఎవరు చెప్పారు బ్రదర్? యెహెజ్కేలు ప్రభు చెప్పినట్టుగా నేను పిలవని ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు నా పేరట అబద్ధ ప్రవచనాలు చెప్తారు. నేను చెప్పని, నేను పలుకని మాటలు పలుకుతారు వాళ్ళు.
జాగ్రత్తగా ఉండండి. సంఘంలోని బలమైన గొర్రెలు వాళ్ళు ఏం చేస్తారు? తినేస్తారు. తమ గొర్రెలకి వాళ్ళ ఆహారం పెట్టరు, బలహీనమైపోతాయి. కాపర్ల గురించి మాట్లాడుతున్నాను. ఎవరు చెప్పారు ఈ సిద్ధికి? ప్రభు చెప్పారా? చెప్పలేదుగా. ఆల్రెడీ రాజు పిలిచాడా? పిలవలేదు. కానీ ఇనుప కొమ్ములు తలపైన పెట్టుకుని వచ్చి 2 కొమ్ములు ఇలా చెప్పుకుంటూ, అయ్యా మీరు యుద్ధంకి వెళ్తారు, ఈ కొమ్ములతో శత్రువులను మీరు పొడిచి చంపేస్తాడని యెహోవా నాకు చెప్తున్నాడు అని చెప్పాడు. చూడండి, ప్రవక్తలందరూ ఆ చొప్పునే ప్రకటన చేయొచ్చు. యెహోవా రామోత్ గిలాదును రాజు అని చేతికి అప్పగించిన కనుక నీవు దాని మీదకు పోయి జయమొందుదు అని చెప్పేది. మేకాయను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతూ ఉన్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో చెప్పారు. మేకాయ కూడా పిలిపించారు. ఆయన వచ్చాడా? మన కాలేజీ కాదు కదా, ఆయన ఒకసారి లోపలికి పిలవండి. పిలిపించారు లోపలికి. సార్ మేమేదో చెప్తున్నాంలే కానీ మా మాటతో నువ్వు అనుకూలంగా ఏదో చెప్పే అయిపోద్ది. ఎవరు చెప్తున్నారు? మేకాయతో. మేము ఒకటి చెప్పాం, మా మాటతో నువ్వు అనుకూలంగా చెప్పే. ఎలా చెప్తాం బ్రదర్? చెప్తాం బ్రదర్, మనం ఏదో చెప్తాం బ్రదర్. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు క్రీస్తుపేణంగా వస్తే యేసుక్రీస్తు ఎవరని మనం ఎందుకు చెప్తాం? క్రీస్తుపేణము మరలా 2 సార్లు పరిచయాలు ఈ లోకానికి వస్తే మరలా క్రీస్తుపేణంగా ఆయన ఆరోపణలు ఉన్నది మనం ఏదో చెప్తాం? యెహోవా ఏది సెలవిచ్చాడో అదే చెప్తాం మనం ఈ లోకానికి. తప్ప మనం ఒకటి చెప్పం. మనం వాడు అడుగుతున్నాడు చెప్పమని, మనం చెప్పం. ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, బ్రదర్ మీరేంటి తపస్కర్ గురించి ఎక్కువ చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు ఆయనే ఇప్పుడు మరలా క్రీస్తుపేణమే మరలా ఈ యొక్క సముద్రం మీద కేక పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన సింహం వలె ఆర్భటిస్తున్నాడు ఆయన. అప్పుడే ఆయన 2 పాదాలు మోపినప్పుడే ఉరుములేఖ రహస్యం బయటకు వచ్చింది. అప్పుడు సింహం వలె ఆయన ఆర్భటిస్తున్నాడు ఆయన అని చెప్పినప్పుడు, ఓకే ఇప్పుడు మీ పేరు క్రీస్తుపేణం, ఓకే మీరు మెసేజ్ ఏదని చెప్పండి, ఇబ్బంది లేదు, పేరు మాత్రం మార్చొద్దు. మనం వారికి అనుకూలంగా వారిని తృప్తిపరిచే విధంగా మనం వర్తమానం చెప్పగలమా? చెప్పలేమే. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్తాం మనం. వాళ్ళందరూ పిలిచి అడుగుతున్నారు మేకాయతో, మేమేదో చెప్పాం, మా మాటకు నువ్వు అనుకూలించు. మేకాయ దయచేసి ఈ విషయంలో మాకు సాయం చేయి. ఏమన్నాడు చూడండి మేకాయ అక్కడ 14వ వచనంలో, మేకాయ యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుతా. మీరు చెప్పండి, నేను చెప్తాను బ్రదర్. మేము చెప్పం. యెహోవా జీవము తోడు నేను దాన్నే చెప్తా. ఆయన ఏం చెప్పమన్నారో అదే చెప్తాను నేను. దాన్నే నేను సెలవిచ్చినదో దాన్నే పలుకుతాను. అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు, మేకాయ నీవేమన్నావు? యుద్ధము చేయటకు మేము రామోత్ గిలాదు మీదకి పోకుందామా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజు అయిన నీ చేతికి అప్పగించిన కనుక నీవు దాని మీదకు పోయి జయముందు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలు నువ్వు నాతో పలకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పితిని అని రాజు సెలవేయగా అతడు, ఇజ్రాయేల్ అందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదిరినట్టు నేను చూచితిని. వారికి యజమాను లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చని అని చెప్పాను. అప్పుడు ఇజ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించడని నేను నీతో చెప్పలేదా అనగా, మేకాయ ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమును నిలిచినుట నేను చూచితిని. ఆహాబు రామోత్ గిలాదుకు పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు? ఈ సందర్భం ఎలా ఊహిస్తున్నాడు బ్రదర్? ఇక్కడ కిందేమో రాజవస్త్రాలు ధరించుకొని ఖాళీ స్థలంలో గద్దెల మీద కూర్చున్నారు వీళ్ళిద్దరు. ఇక్కడ అక్కడ ప్రభు పరలోక సింహాసనం మీద కూర్చున్నారు. అక్కడ కుడి వైపున ఎడమ వైపున ఎవరున్నారు? దూతలు ఉన్నాయి. అక్కడ దేవుడు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అడుగుతున్నారు. ఇక్కడ ఒకే టైంలో జరుగుతుంది ఇదంతా. కింద వీళ్ళేమో మేము యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఎవరిని సంప్రదిస్తున్నారు? ప్రవక్తల్ని. అక్కడ అదే సమయంలో పరలోకంలో అక్కడ దేవుడు సింహాసనం కూర్చున్నాడు. అక్కడ కుడి వైపున ఎడమ వైపున ఎవరున్నారు? దూతలు ఉన్నారు. అక్కడ ఒక సంభాషణ వస్తుంది. ప్రభు అడుగుతున్నాడు. అక్కడ ఇప్పుడు ఆహాబు యెహోషాపాతు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ప్రవక్తలు పిలిపించబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్ళబోతున్నారు. వాళ్ళు ప్రవక్తలు పిలిపించబోతున్నారు. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారిని భ్రమపరచడానికి ఒక ఆత్మ వెళ్ళాలి భూమి మీదకి. సేమ్ టైంలో జరుగుతుంది బ్రదర్. ఇది సేమ్ టైంలో జరుగుతుంది. ఇది నువ్వు భూమి మీద నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో తెలియదు కానీ నీ గురించి పైన సమావేశం జరుగుతుంది. అక్కడ దేవుడు నీ గురించి అక్కడ తీసుకుంటాడు బ్రదర్.
ఎప్పుడైతే చూడండి, మేకా యొక్క వాక్యము గణపరచడానికి దేవుడు తన ప్రవక్త పక్షాన దేవుడు నిలబడ్డాడు ఇక్కడ. ఎందుకంటే అక్కడ 400 మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము జ్ఞానం కలిగిన వారము, మేము యెహోవా ప్రవక్తలము అని చెప్పుకున్నారు వాళ్ళు అక్కడ. కానీ ఇక్కడ మేకయ్య ఒకే ఒక్కడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు అక్కడ. ఇక్కడ ఈ లోకంలో ఒకే ఒకటి పెళ్లి కుమార్తె ఒక పక్క ఉంది. ఇక్కడ క్రైస్తవ ప్రపంచము కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. ఆమె 700 మంది సభ్యులు కలిపి ఒకే సంఘము. ఇక్కడ అనేక సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పలికేది మాట, యెహోవా జీవము తోడు, ఆయన ఏది సెలవిచ్చాడో మనం అదే పలుకుతాం. మీకే అంటున్నాడు, ఆయన చెప్పింది తప్ప మరొకటి నేను చెప్పను, మరొకటి నేను పలకను. ప్రభు అక్కడ సమావేశం జరుగుతుంది. అక్కడ ప్రభు అడుగుతున్నారు. అక్కడ చూడండి, అక్కడ ఏం మాట్లాడుతున్నారు చూడండి. 20 వచనమా, ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించడని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండ్రి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతను అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట ఎక్కడ పెడతారు? ఏ ఆత్మగా ఉంటుందంట? అబద్ధమాడే ఆత్మగా. ఈ క్రైస్తవ సంఘాల పైన ఉన్న ఆత్మ ఏ ఆత్మ? అబద్ధమాడు ఆత్మ. హల్లెలూయా. నీ పైన ఉన్న ఆత్మ ఏ ఆత్మ? జీవము కలిగిన దేవుని ఆత్మ మీలో ఉంది. ఆడు ప్రభు అడుగుతున్నారు, నువ్వు ఎలా ఉంటావు, ఎలా పనిచేస్తావు? ఆ ఆత్మ చెప్తుంది, నేను వెళ్ళి వారి ప్రవక్తల పైన. ఎందుకంటే ఒకవేళ నేరుగా వెళ్ళి వాళ్ళు కూడా వచ్చి, ఆ 400 మంది కూడా వచ్చి, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు రాజా, నువ్వు యుద్ధానికి వెళ్తే నీకు అపాయం ఉంది అని చెప్పారు అనుకోండి, ఆహాబు వెళ్తాడా? వెళ్ళడు. కానీ ఆహాబు యుద్ధానికి వెళ్ళాలంటే, ఏలియా ప్రవచనము అక్కడ నెరవేర్చబడాలంటే ఆహాబు యుద్ధానికి వెళ్ళాలి. ఆహాబు యుద్ధానికి వెళ్ళాలంటే అక్కడ 400 మంది ప్రవక్తలు ఏముండాలి? అబద్ధపడే ఆత్మ ఉండాలి. ఇక్కడ ఒక ఆయన చెప్తే ఆయన అన్నాడు కదా, 400 మంది పైన ఏమొచ్చింది? అబద్ధమాడు ఆత్మ వచ్చి, దేవుడు చెప్పని దానిని, ఇదిగో యెహోవా నాకు ఇలాగ సెలవిస్తున్నాడు, ఓ ఈ కొమ్మలతో నువ్వు చంపేస్తావు అనే ఆ యొక్క ఆత్మ వీరందరి పైకి వచ్చింది. అబద్ధమైన ఆత్మ. నేటి సంఘాల పైన ఉన్న ఆత్మ ఏ ఆత్మ బ్రదర్? ఆ అత్యున్నతమైన సంఘం పైన ఉన్న ఆత్మ దేవుని యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. కాబట్టి చూడండి, ఎప్పుడైతే అబద్ధమాడు ఆత్మ ఈ ప్రవక్తల మీదకి వచ్చిందో, వీళ్ళందరూ కూడా ఆ రాజు పక్షాన అనుకూలంగా పలికారు. కానీ దేవుని ఆత్మ కలిగిన మేకయ్య ఆయనకి ఏం చేశాడు? వ్యతిరేకంగా చెప్తాడు, రాజా నువ్వు వెళ్తావు కానీ తిరిగి రావు. ఇజ్రాయేలు కాపర్ లేని గొర్రెల వరే కొండలపైన చెదిరిపోయి ఉన్నారు, ఏం పొందుతారు కానీ మీరు తిరిగి రారు. ఇదంతా కూడా ప్రభు ఈ చివరి సమయంలో సంభవించబోయే సంగతుల గురించి సూచనలుగా జరిగించిన సంభవాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి అత్యున్నతమైన సంఘం లాంటి సంఘము కాదు ఈ క్రైస్తవ సంఘాలు, ఒక ప్రత్యేకమైన సంఘాలు ఇవన్నీ కూడా. వాళ్ళు ప్రవచిస్తున్నారు కదా, వాళ్ళు పాటలు పాడుతున్నారు కదా, వాళ్ళకి సంఘాలు ఉన్నాయి కదా, వారికి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఉన్నాయండి. వారి మధ్యలోంచి, ఎక్కడి నుంచి? యెహోవా సన్నిధి నుంచి వారి పైకి ఎందుకు వచ్చింది? అబద్ధమాడు ఆత్మ, భ్రమపరుచు ఆత్మ, మోసగించే ఆత్మ. ఇది చాలా భయంకరమైనట్టుగా మోసకాలం అని బైబిల్ చెబుతోంది. ఈ భ్రమపరుచు కాలంలో, మరి మోసగించే కాలంలో ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోంచి ఒక ఆత్మ వచ్చి వీరందరిని ఏం చేసింది? భ్రమపరిచింది. ఇదే వాక్యము, ఇదే సత్యము. ఏసే దేవుడు భ్రణంగా రాలేదు, భ్రణమే దేవుడు మరలా రాలేదు. మోసగించే ఆత్మ నేటి సంఘాల్లో పనిచేస్తోంది. అత్యున్నత సంఘము క్రైస్తవ సంఘాల వంటిది కాదు. ఈ ప్రత్యేకమైన సంఘము మీరు స్వాధీనపరచుకున్నట్టు ఈ యొక్క దేశము ఐగుప్తు దేశం ఉన్నదానికి కాదు. మీకు ఆకాశ జల వర్షధారాలు మీకు వస్తా ఉన్నాయి. దేవుడు పరలోకం నుంచి మరి మీకు ఆహారాన్నైనా పంపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యెహోవా దేవుడు బ్రహ్మము ఈ కాలం ఆయనకే చెల్లించెదము. హల్లెలూయా.
ఆమె ఒకసారి చివరికి మనం అక్కడికి కింద వెళ్ళిపోదాం, దివ్య దృష్టానికి వెళ్ళిపోదాం, 11వ అధ్యాయానికి వెళ్ళిపోదాం, ముగించేసుకుందాం. పదిహేడవ వచనము 15 చదివాం మనం. ఆ, 13 చదువుకున్నాం. మీ దేశమునకు 14 అవుతున్నాను నేను. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వారను కడవరి వారను దాని కాలమును కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకుందువు. సరైన సమయంలో నీకు వర్తమానం వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం కూర్చుకుంటావు? ధాన్యము అనగా ఆహారం, ధాన్యం అనగా ఆహారం, తర్వాత ద్రాక్షరసము అనగా బయలుపాటు, ప్రత్యక్షత, ఆ తర్వాత నూనె అనగా అభిషేకం, పరిశుద్ధాత్మ. ఆమె అభిషేకాన్ని కూర్చుకుంటావు, తర్వాత బయలుపాటు వస్తుంది, ఆ తర్వాత ఆహారాన్ని సంపాదించుకుంటావు. ఎక్కడ? ఈ దేశంలో, ఇక్కడ ఈ సంఘంలో. నువ్వు దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వెదిగి పట్టుకుంటే వాటి కాలమున తొలకరి వర్షం కడవరి వర్షం వస్తుంది. ఆ తొలకరి వర్షం కడవరి వర్షం ద్వారా పంటలు పండుతాయి. వాటి ద్వారా నువ్వేం చేస్తావు? ధాన్యాన్ని సమకూర్చుకుంటావు, ద్రాక్షరసాన్ని సమకూర్చుకుంటావు, నూనెను కూడా నీవు సమకూర్చుకుంటావు. అంటే నీకు సమృద్ధి అయిన వర్తమానం అందుతుంది, సమృద్ధి అయిన బయలుపాటు వస్తుంది, సమృద్ధి అయిన అభిషేకము, ఆత్మను పొందుకుంటావు ఈ దేశంలో. కానీ నువ్వు ఏం చేయబడాలి? వాక్యానికి, దేవునికి లోబడాలి. వాటి కాలమున అవి నీకు ఇస్తాయి. చూడండి 15వ వచనం. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపించదను. చూడు, పశువుల ఎడలు కూడా ఆయన అక్కర తీసుకుంటున్నారు. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. ఆకాశాన్ని మూసేస్తే ఏమవుతుంది? ఎండిపోయిన బియ్యం అయిపోతుంది, బీడి భూములు అయిపోతుంది. కాబట్టి మీరు ఇతర దేవతలతో మీరు తిరగొద్దు, ఇతర యొక్క విశ్వాసాన్ని మీరు అనుసరించొద్దు. మీరు జాగ్రత్తగా మీ హృదయాలను కాపాడుకోండి. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇస్తున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా. చూడండి, వాళ్ళు ఎప్పుడైతే దేవునికి తిరుగుబాటు చేశారో దేవుడు వాళ్ళ దేశంలో ఉంచలా. తెలుసా మీకు? ఎప్పుడైతే వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారో, ప్రవక్త మీద తిరుగుబాటు చేశారో, దేవుని దూషించారో, దేవుడు వాళ్ళు ఏం చేశారు? అక్కడి నుంచి, వాళ్ళ దేశం నుంచి వెళ్ళగొట్టాడు. మరలా వాళ్ళు అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని ప్రార్థన చేస్తే మరలా ప్రవక్తలు పంపించి మరలా అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి. అంటే అయోగ్యముగా ఆ దేశంలో ఉండడానికి అర్హత లేదు బ్రదర్. నీవు అయోగ్యముగా దేవుని సంఘములో నువ్వు ఉండలేవు. ప్రభు చెప్తున్నాడు అక్కడ, ఒకవేళ నువ్వు కనుక ఇతర దేవతల తట్టు కనుక నువ్వు తిరిగితే నేను ఆకాశాన్ని మూసేస్తాను, వర్షం పడదు, వానలు ఉండవు, పంట పండదు, భూమి ఎండిపోతుంది. అంతేకాకుండా నిన్ను ఈ దేశంలోంచి వెళ్ళగొట్టేస్తాను, నేను బయట పంపించేస్తాను నేను. కాబట్టి నువ్వు ఇతర దేవతల తట్టు తిరగకుండా జాగ్రత్తగా కాసుకో అని చెప్తున్నాడు ప్రభు. ఆమేన్. సంఘంలో ఉన్న ప్రియమైన సహోదరులరా, మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు సంఘంలో ఉన్నంతసేపే మీ పైన తొలకరి వర్షము కడవరి వర్షము. ఇది యెహోవా దృష్టి ఉంచే సంఘం ఇది. ఆమేన్. ఒకవేళ నీవు ఇతర విశ్వాసం తట్టు నీ యొక్క హృదయంలో ఇతర ఆలోచనలు, వ్యతిరేక భావాలు కనుక నీలోకి వస్తే కనుక దేవుడు నేను ఈ సంఘంలో ఉంచడానికి. నీకు ఆహారం ఉండదు, నీ పంట పండదు. కారణం ఏంటంటే ఏమవుతుంది? ఆకాశము ముయ్యబడుతుంది. నువ్వు నీళ్లు పెట్టుకోవడానికి నీ దగ్గర కాలువలు లేవు. నీకు ఎవరు ఇవ్వాలి? నీకు దేవుడే ఇవ్వాలి సందేశాన్ని. నువ్వు తయారు చేసుకోలేవు, నువ్వు వర్తమానం బోధించలేవు. ఒకవేళ నువ్వు బోధించిన వర్తమానం ఉద్యోగమైంది కాదు. ఈ లోక ఉద్యోగులని క్రిస్తామస్గా చెప్తున్నారు. ఈ లోక ఉద్యోగులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంట? సాతాను నుంచి వచ్చింది. కానీ మన ఉద్యోగము పరిశుద్ధాత్మ యొక్క ఉద్యోగం ఇది, పాతకాలపు ఉద్యోగం ఇది.
హల్లెలూయా. చూడండి, ఇది చదువుకుంటూ వెళ్ళిపోదాం. 18వ వచనం. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకునేవలను, అవి మీ కనుల నడుమ బాసికములుగా ఉండవలను. చూడండి, ఇవన్నీ కూడా ఆచారాలు అయిపోయినాయి. వాళ్ళ హృదయాల్లో వాక్యం ఉండదు, కానీ వాళ్ళ గోళ్ళ మీద వాక్యాలు ఉంటాయి. గోళ్ళ నిండా చుట్టూ ఇటుపక్క చూసినా యెహోవా నిన్ను ఆశీర్వదించును, యెహోవా నిన్ను దీవించును, వాక్యాన్ని వెంబడించకపోతే యెహోవా నిన్ను శపించును అనే వాక్యం అక్కడిక్కడ కనపడదు మనకి. వాక్యానికి లోబడకపోతే యెహోవా నిన్ను శిక్షిస్తాడు అని కనపడదు ఎక్కడన్నా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు యెహోవా నిన్ను ఆశీర్వదించును, అది గుమ్మాన్ని తిన్నగా ఉంటది. యెహోవా వలన ఆశ్రయించబడిన వాడు లోపలికి రమ్ము, అది తిన్నగా ఉంటది. యెహోవా ఈ గృహమునకు అధిపతి, అది తిన్నగా ఉంటది. ఆశీర్వాదాలు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్పారు, నువ్వు వాక్యానికి లోబడకపోతే ఆకాశం నుంచి నీకు వర్షం పడదు, నీ భూమి పంట అవ్వదు, నువ్వు అది ఆ భూభాగంలో నువ్వు ఉండవు. నువ్వు లోబడితే తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలంలో అవి వస్తాయి. ఆ కాలంలో వర్షం పడినప్పుడు నువ్వు ఆహారం ధాన్యాన్ని సంపాదించుకుంటావు, ద్రాక్షారసాన్ని సంపాదించుకుంటావు, నూనెను కూడా నువ్వు సంపాదించుకుంటావు. ప్రభుకి స్తోత్రం కలను కాక. ఇప్పుడు నేను చదువుకుని వెళ్ళిపోతాను. ఇక నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, ఇది ముఖ్యమైనదండి. అందుకోసం నేను ఈ విషయాన్ని తీసాను. నేను మీరు మిగతా సందర్భంలో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్, మనం ఆలోచించాల్సిన విషయం ఇది. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, నువ్వు ఇంట్లో కూర్చుంటే వాక్యం, త్రోవ నడిచేటప్పుడు వాక్యం, పండుకున్నప్పుడు వాక్యం, లేచినప్పుడు వాక్యం. నువ్వు కూర్చున్నమే, నుంచున్న వాక్యమే, లేచిన వాక్యమే, నడిచిన వాక్యమే. నీ యొక్క హృదయం ఎప్పుడు కూడా వాక్యం మీదే ఉండాలి. లేచినప్పుడు నేర్పాలి, మీ కుటుంబ సభ్యులకి, మీ పిల్లలకి నేర్పాలి. ఈ వాక్యాన్ని నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అలాగూ చేసిన ఎడల మీ సంతతి వారి దినములు భూమికి పైగా హల్లెలూయా. ఆకాశం నిలిచి ఉన్నంత కాలము నువ్వు ఈ దేశంలోనే ఉంటావు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోపడతావో, ఆ యొక్క దేవునికి ఆజ్ఞకు లోపడతావో, ఆకాశం నిలిచినంత కాలము నువ్వు ఇక్కడే ఉంటావు. నీవు, నీ పిల్లలు, నీ సంతతి అంతా కూడా ఆశీర్వదించబడుతుంది అని ప్రభు చెప్పారు ఇక్కడ. కాబట్టి నువ్వు లేచినప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు త్రోవ నడిచినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. వాటిని నీ పిల్లలకి నేర్పాలి, వాటిని ఇంటి గుమ్మాల మీద పెట్టాలి, వాటిని గౌన్ల దగ్గర పెట్టాలి. నువ్వు ఎల్లవేళలా కూడా దేవుని ఎడలే నీ యొక్క హృదయాన్ని ఉంచాలి, లోకం వైపు కాదు నువ్వు ఉంచాల్సింది. ఒక స్తోత్రం కలగగా. అందుకోసమే దేవుడు నిన్ను ప్రత్యేకమైన సంఘంగా మార్చాడు ఆయన. ఆమేన్. దావీదు వలె హల్లెలూయా. సైన్యము, ఇజ్రాయేల్ సైన్యం ఉంది అక్కడ, యుద్ధ వీరులు ఉన్నారు అక్కడ, యుద్ధాయుధాలు ఉన్నాయి అక్కడ యుద్ధ భూమిలో. కానీ దావీదు ప్రత్యేకమైన వాడు. ఆయన దగ్గర ఏ ఆర్భాటం లేదు, ఏ థియాలజీ లేదు, ఏ సర్టిఫికెట్ లేవు ఆయన దగ్గర, ఏ యుద్ధ ఆయుధాలు ఆయన ధరించుకోలేదు, ఆయన ఏ రక్షణ కవచం ఆయన దగ్గర లేదు. కానీ దావీదుతో ఉన్న దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆమేన్. వాళ్ళందరూ కూడా సైన్యాధిపతులాగా రెడీ అయిపోయి నిలబడ్డారు. కానీ శత్రువు వచ్చేసరికి వాళ్ళు ఏమైపోయారు, భయపడి పారిపోయారు. దావీదు అంటున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుని చూసి పారిపోవటమా అన్నాడు ఆయన. ఎందుకంటే దావీదు దేవుడి నిశ్చేత కలిగినాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలిగాడు. అక్కడ ఎప్పుడైతే శత్రువు ఎదురుకొచ్చి నిలబడ్డారో వీళ్ళు అప్పటిదాకా మంచి మంచి ప్రసంగాలు చేశారు. బ్రదర్, మరణం వచ్చింది, పోయేవాళ్ళం పోవటమే బ్రదర్, తిరిగి మొన్న అయిపోను. ఎందుకంటే శత్రువు ఎదుటి వాళ్ళు ఏమైపోతున్నారు, వాడిపోతున్నారు. ఇక్కడున్న చిన్న దావీదు భయపడలేదు. యుద్ధం మందగాదు, యెహోవాది. ఆమేన్. ఆయన నా మరణాన్ని కలవరిలో కొట్టేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన నా మరణాన్ని అమెరికా వీధిలో ఆయన ఏం చేశారు, తీసివేశాడు ఆయన. మరణమా నాకు దారివు, ఎందుకంటే నువ్వు నన్ను ఆపలేవు, నేను అధికారంగా దేవుని కుమార్తెను. ప్రభుకి స్తోత్రం కలగా. మనం ఆపగలిగిన నీతి లేదు బ్రదర్. గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే వాళ్ళందరూ కూడా భయపడి పారిపోయారు అక్కడ. కానీ చిన్న దావీదు, అనుభవం లేని దావీదు, యుద్ధాయుధం లేని దావీదు శత్రువు మీద ఏలెత్తి మరి చూపిస్తున్నాడు. నువ్వెంత ఫిలిష్తీయుడా అని చూపించాడు. ఇక ట్రైనింగ్ లేని మీరందరూ కూడా ఈ క్రైస్తవ సంఘాలు ఏం చేస్తున్నారు, మీరు ఏలు పెట్టి చూపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి హేరోదు మీద
యాహాను ఏది చూపించినట్టుగా యెజబెల్ మీద ఏలియా చూపించినట్లుగా ఇక్కడ కూర్చున్న ఇప్పుడు 700 మంది ఏలియాలు ఈ యొక్క ఆహాబుల మీద యెజబెల్ మీద మనం చేయి చూపిస్తున్నాం. మరణమా, వ్యాధి, దుఃఖమా నీరంతా అని చూపిస్తున్నాం. ఎందుకంటే మిగతా సంఘాలు లాంటి సంఘం కాదు ఈ సంఘము. ఇది ప్రత్యేకమైన సంఘం. ఇది హల్లెలూయా. ఆ ఇజ్రాయెల్ సైన్యం అంతా భయపడి పారిపోయింది, కానీ దావీదు మాత్రం భయపడి పారిపోలేదు, ఇక్కడ నిలబడ్డాడు. ఆ యుద్ధంలో దేవుని పక్షం నిలబడి శత్రువుని ఓడించి తల తీసుకొని వచ్చాడు. దగ్గరికి గొలియాత్ దగ్గర తలని పట్టుకొచ్చాడు. గొలియాత్ ఖడ్గంతోనే గొలియాతుని చంపేశాడు. తల పట్టుకొని వచ్చాడు ఆయన. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మీరు ఈ యొక్క క్రైస్తవ సంఘం లాంటి సంఘం కాదు. మీరు క్రైస్తవ సంఘంలో ఉన్న విశ్వాసులు కాదు. మీరు ప్రత్యేకమైన వారు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. వారైతే భూ సంబంధమైన వర్తమానాలతో తమ సంఘాలను పోషిస్తున్నారు, కానీ మీకైతే పరలోకం నుంచి ఆకాశ జల ధార మన మధ్యలోకి వస్తా ఉంది. మీ ఎడల యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనుదృష్టి మీ పైనే ఉంటుంది. ఆమేన్. మీరు యెహోవాను లక్ష్యపెట్టు ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. మీరు భయపడొద్దు. మీరు అసలు దేనికి కూడా భయపడడానికి వీల్లేదు. ఆయుధాలు అయిపోయినాయి అక్కడ. సౌలుకి యోనాతానికి తప్ప మరెవరికి కూడా ఆయుధాలు లేవు. అవునా? ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు? శత్రువులు వచ్చి, నేను ముగిస్తున్నప్పుడు శత్రువులు వచ్చి ఏం చేశారు? సౌలు దేశంలో ఉన్నటువంటి ఆయుధాలు మొత్తం పట్టుకెళ్ళిపోయారు. చూడండి ఎంత ప్లాన్. చూడండి బ్రదర్, సౌలు దేశంలో ఉన్న ఆయుధాలు, కత్తులు, ఈటలు, బల్లాలు మొత్తం పట్టుకెళ్ళిపోయారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా? చుట్టూ ఆవరించారు వాళ్ళు. ఆ దేశంలో ఉన్న కమ్మరి వారిని కూడా తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? కమ్మరి వారు వాళ్ళు ఆయుధాలు తయారు చేస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళ చేతికి ఆయుధాలు వస్తాయి. ఇదంతా దేనికి బ్రదర్ జరిగింది? మీరు ఆత్మీయంగా చూడగలుగుతున్నారు బ్రదర్. ఇది వాడు సంఘంలోకి వచ్చి సంఘములో ఉన్న దేవుని యొక్క పరిశుద్ధాత్మను వాడు దొంగిలిస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. వాడు దేవుని యొక్క వర్తమానం రాకుండా వాడు అడ్డుకుంటున్నాడు. అక్కడ సౌలు రాజ్యములో ఆయుధాలు లేకుండా మొత్తం తీసుకెళ్ళిపోయాడు. అంతేకాకుండా వర్తమానం తయారు చేసే వర్తమానికులు లేకుండా సంఘాన్ని మార్చేశాడు. యుద్ధం చేయడానికి లేదు. ఇక బైబిల్ రాయబడింది అక్కడ ఎవరికి ఆయుధాలు ఉన్నాయి? సౌలుకి, యోనాతానికి మాత్రమే ఉన్నాయి ఆయుధాలు. మిగతా వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఇప్పుడు యోనాతాన్ దగ్గర ఇంకో హంటర్ ఉన్నాడు. ఎవరతను? ఆయుధాలు మోసేవాడు అన్నాడు. ఆ యోనాతాన్ అంటున్నాడు, ఇప్పుడు వారందరూ కూడా అటువైపు ఉన్నారు, మనం అటువైపు తిరిగి వెళ్ళాలంటే మన ఇద్దరు వాళ్ళ వైపు జయించుకుంటూ మనం వెళ్ళలేము. ఈ ఎత్తైన ఈ ప్రాంతం నుంచి మనం అక్కడికి వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధం చేద్దామా అని అంటే, రాజకుమారుడా మనం ఎలా వెళ్ళగలం? అసలు అక్కడ బైబిల్ రాయబడింది, ఏ మనుష్యుడు కూడా ఎక్కి దిగలేని కొండది, కరుకైన కొండ అంటది, సూదులు కలిగిన కొండ అంటది. ఒక జారి పడితే దిగిపోతాయి. ఏ మానవుడు కూడా ఆ మార్గంలో వెళ్ళలేదు. శత్రువులు కూడా ఈ పక్క నుంచి మనకి ఎవరు వస్తారు? అసలు ఎవరు రారిటు? వాళ్ళు ఊహించని మార్గము. హల్లెలూయా. శత్రువు ఊహించని మార్గంలో దాడి చేశాం మనం వాడి మీద. వాళ్ళు అనుకున్నారట ఫిలిస్తీన్లు, వాళ్ళు 3 పక్కల సైన్యాన్ని పెట్టుకున్నారు, కానీ ఈ గట్టుకెళ్ళే సైన్యాన్ని పెట్టుకోలేదు వాళ్ళు. ఎందుకంటే ఈ గట్టెక్కి దిగి రాగలిగిన మానవుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. నిజమండి, కరెక్టే. మరణాన్ని జయించిన మానవుడు ఈ లోకంలో ఒక్కడే లేడు. కానీ యోనాతాన్ ఉన్నాడు. యోనాతాన్తో పాటుగా ఆయుధాలు మోసేవాడు ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా వాళ్ళు లేచి వస్తారు ఈ పక్కకి. శత్రువులు ఊహించని మార్గములో వారు ఆ యోనాతాన్ యొక్క ఆయుధాలతోనే, ఇతని దగ్గర ఆయుధాలు లేవు. ఈ ఆయుధాలు ఎవరివి? యోనాతాన్ ఆయుధాలు ఇవి. ఇప్పుడు మనం పట్టుకుని ఈ వర్తమానం ఎక్కడ బ్రదర్? క్రీస్తు బెండమది ఈ వర్తమానము. దాన్ని క్రీస్తు థామస్ పట్టుకొచ్చారు. ఇప్పుడు మనం పట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇవి మన ఆయుధాలు కావు. ఇవి ఆయన దగ్గర మాత్రమే ఉన్న ఆయుధాలు ఇవి. ఈ ఆయుధాలతో శత్రువు ఊహించని మార్గంలోకి వెళ్ళి మనం గట్టు దిగి మనం శత్రువు పైన మనం ఏం చేసాము? దాడి చేసాం. ఒక్కసారిగా వాళ్ళ మీద పడి దాడి చేశారు. చంపుకుంటూ ఒకే దెబ్బకి 20 మంది చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇద్దరు కూడా అక్కడ. ఆమేన్. కాబట్టి ప్రత్యేకమైన మనం ప్రజల సోదరుడా, మిగతా సంఘ శాఖ లాంటి ఆత్మ నీలో లేదు, భ్రమపరచు ఆత్మ నీలో లేదు. దేవుడు నీ పైన ఒక జీవము కలిగిన ఒక ప్రత్యేకమైన ఆత్మ నీలో ఉంచాడు ఆయన. కాబట్టి మీ యొక్క విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి, ఫలభరితంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు వాక్యాన్ని విడిచి మీరు బయటికి వెళ్ళారా, దేవుడు నీ పైన నుంచి వర్తమానాన్ని మూసేస్తాడు, అభిషేకాన్ని మూసేస్తాడు. ఇంకప్పుడు నీకు ఆహారం ఉండదు, నువ్వు భూమి పండదు. అప్పుడు నువ్వేమైపోతావు?
ఈ భూభాగం నుంచి అనగా ఈ దేశం నుంచి అనగా ఈ సంఘం నుంచి నువ్వేమైపోతావు? వెళ్ళిపోతావు. ఇప్పుడు తిరుగుబాటు చేసావు, నిన్ను దేవుడి సంఘంలో ఉంచడు. వర్తమానానికి లోబడండి, వర్తమానానికి లోబడండి. ఈ చివరి గడియ వర్తమాన గడియ క్రీస్తు తామసిక వర్తమానాన్ని మీరు వెతకండి, చూడండి. దేవుడు ప్రత్యేకంగా ఉంచారు కాబట్టి ఆ ప్రత్యేకత మీరు కాపాడుకోండి. ఆ గొప్ప ఎత్తబాట్లు మీరు కలుసుకోవడానికి మీరు సిద్ధపడాలని నేను కోరుకుంటాను. దేవుడు ఇచ్చిన మాట దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. చాలా వందనాలు. చాలా ఆలస్యమైంది, 3 అయిపోతుంది. మనందరం లేచి నిలబడదాం. ఒక 5 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుందాం. ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుందాం. ఓ సహోదరుడా, నీలో ఉన్న క్రీస్తు బిడ్డ గొప్ప దేవుడు. ఓ సహోదరి, నీలో ఉన్న క్రీస్తు బిడ్డ గొప్ప దేవుడు. చెప్పండి, ఒకరితో ఒకరు చెప్పండి. ఓ సహోదరుడా, నువ్వు క్రైస్తవ సంఘం వంటి సంఘం కాదు. నువ్వు క్రైస్తవ విశ్వాసం వంటి విశ్వాసం కాదు. నువ్వు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వసత్యాన్ని బోధించే ప్రభు మీకే స్తోత్రము తండ్రి. స్తోత్రం. నీతిని గురించి, తీర్పుని గురించి, లోకమును ఒప్పింపజేయడానికి వచ్చిన దేవుడా మీకే వందనాలైన. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా ఒక్క నిమిషం మీది పెదాలు విప్పండి, ప్రభువుని ఆరాధించండి. దాని కొరకే మనం ఇక్కడ సమకూర్చబడ్డాం. ప్రభువును ఆరాధించక మనం ఇక్కడికి వచ్చాం. ఓ, ఈ సంఘము ప్రత్యేకమైంది. ఐగుప్తు దేశం లాంటి దేశం కాదు ఇది వాగ్దాన దేశం. ఇది స్తోత్రం, 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 స్తోత్రం. ఐగుప్తులో భూ సంబంధమైన వర్తమానం ఉంటుంది. వాగ్దాన దేశంలో ఆకాశ వర్షం కూడా పడుతుంది. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ, మేము లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, అన్ని విషయాల్లో ప్రభా, అన్ని చోట్ల, అన్ని సమయాల్లో నిన్ను కూర్చే తలుపులు కలిగి ఉండే సహాయం దయచేయండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ మహాపరిశుద్ధుడా మీకే స్తోత్రములు, 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం.
స్తోత్రం. స్తోత్రం తండ్రి, స్తోత్రం. హల్లెలూయా. తప్పు ఒప్పులను తెలియజేయగల ఒకే ఒకడిని చూసాము. మనిషి కేవలం మరుగయ్యగాని మరణము కాడని చాటాము. తప్పు ఒప్పులను తెలియజేయగల ఒకే ఒకడిని మనిషి కేవలం మరణము కాడని చాటాము. సియోనులో నా సింహములాగా గర్జించిన వాడా, సియోనులో నా పైనుండి మమ్ములను వాడా, సియోనులో నా సింహములాగా గర్జించిన వాడా, సియోనులో నా పైనుండి మమ్ములను వాడా, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మమే ఖడ్గమే, క్రీస్తు బ్రహ్మమే ఖడ్గమే, క్రీస్తు బ్రహ్మమే ఖడ్గమే, క్రీస్తు తామస్యక ఖడ్గమే, క్రీస్తు తామస్యక ఖడ్గమే, క్రీస్తు తామస్యక ఖడ్గమే. గీహోను అభిషేకం పొందుతున్న క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు బ్రహ్మము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఇప్పుడు వరకునైనా పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు నేర్చుకోవడానికి మా కృపించే దేవుడా మీకే వందనాలు. ఓ మా పితరుడైన మోషే ద్వారా, ఓ ప్రభ మరి యెహోషువ ద్వారా నీ ప్రజలు నడిపించి, ఓ ప్రభ మరి వారి యొక్క దేశంలోకి మీరు ప్రవేశపెట్టారు. ఓ మోషే యెహోషువలు మాట్లాడుతూ మీరు స్వాధీన పరచుకొని పోయే దేశము ఒక ప్రత్యేకమైన దేశము, దాంట్లో మీరు ఎలా ఉండాలి అనేది ఓ ప్రభ మరి అక్కడ తన ప్రజలతో మాట్లాడిన విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఓ ఆ దేశము ప్రత్యేకమైన దేశము, అది ఐగుప్తు దేశం లాంటి దేశము కాదు, అక్కడ కొండల్లో గల దేశము,
అది ఆకాశ జలధారలను తీసుకునే దేశము. అది తన ప్రజలకు తన పశువులకు ఆహారం ఇచ్చే దేశంగా ఉంది. కాబట్టి నువ్వు అన్ని దేవతలతో తిరిగి ఆ దేశాన్ని మరి వెళ్ళిపోకుండా, ఆ దేశం నుంచి నువ్వు చెదిరిపోకుండా, ఆకాశం మూయబడకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని ప్రభు మరి తన ప్రజలకు మోషే యెహోషువలు హెచ్చరికలు చేశారు మా ప్రభువా. కాబట్టి మేము కూడా ఇప్పుడు నేటి కాలపు మోషే, నేటి కాలపు యెహోషువ మాకు కూడా అదే హెచ్చరికలు చేస్తా ఉన్నారు మా ప్రభువా. క్రైస్తవ సంఘము లాంటి సంఘము కాదు. సియోను, నువ్వు ప్రత్యేకమైన సంఘమై ఉన్నావు, నువ్వు ప్రత్యేకమైన విశ్వాసమై ఉన్నావు. మీరు స్వాధీనపరచుకుపోయే దేశము అది వాగ్దాన దేశం. అది క్రైస్తవులు స్వాధీనం చేసుకునే సంఘం లాంటి సంఘము కాదు, విశ్వాసం లాంటి విశ్వాసము కాదు, అది ప్రత్యేకమైందని నేటి కాలపు యెహోషువ, నేటి కాలపు మోషే వాటిని మాతో పంచుకున్నారు మా ప్రభువా. కాబట్టి వాటికి మేము లోపడ్డానికి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం మా ప్రభు. మీకు వందనాలు, స్తోత్రములు. సంఘాన్ని దీవించండి, బలపరచండి. నైనా నీ యొక్క వాక్య ప్రకారంగా మేము మా యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే ఈ సమయంలో తొలకరి వర్షము కడవరి వర్షము కలిపి కుమ్మరించబడే సమయము, మా యొక్క గానగలు పొర్లి పారే సమయంలో మేము ఉన్నాం మా ప్రభా. సంవత్సరముల పంట ఇన్ని సంవత్సరాలుగా తినివేసినటువంటి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, గొంగళ పురుగులు తినివేసినటువంటి ఇన్ని సంవత్సరాల పంటను ఒకేసారి మీరు మాకు ఇచ్చారు మా ప్రభా. నైసియా సభలో వధువు వృక్షాన్ని ఆ పసర పురుగులు, చీడ పురుగులు, 4 రకాల పురుగులు తినివేసినవి. కానీ ఈ చివరి సమయంలో మా ప్రభు ఆ నలుగురు జీవ వర్తమానికుల చేత మార్టిన్ లూథరు, జాన్ వెస్లీ, క్రీస్తు బెనము, క్రీస్తు థామస్ ద్వారా మా ప్రభు ఇన్ని సంవత్సరాలుగా మరిగైపోయినట్టు వాక్యాన్ని ఈ చివరి కాల సమయంలో జీవ వర్తమానికుడైనటువంటి క్రీస్తు థామస్ ద్వారా మీరు మాకు ఇచ్చారు మా ప్రభు. ఇది అనేక దినాలుగా మరుగుపడిన వాక్యము ఒకేసారి మీరు మాకు ఇచ్చారు మా ప్రభు. ఈ వర్తమానంతో మా యొక్క హృదయాలు నిండి పొర్లి పారుతూనే మా ప్రభు, మా గానులన్నీ నిండిపోతా ఉన్నాయి మా ప్రభు. కొత్త ద్రాక్షరసము, తైలము మా హృదయాల్లో పొంగుతుంది మా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు. అలాంటి కాలంలో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. తమ కాలంలో తొలకరి వర్షము కడవరి వర్షం పడినప్పుడు మరి మా ఆహారము, ధాన్యము, మా యొక్క ప్రత్యక్షత, ద్రాక్షరసము, మా యొక్క అభిషేకము, నూనెని మీకు సమృద్ధిగా పండించిస్తున్నాం మా ప్రభు. దాన్ని మేము కోల్పోకుండా దాన్ని మేము పట్టుకోవడం కూడా మీరు సహాయం దయచేయండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు. అయినా మేము ప్రత్యేక తరగతి ప్రజలుగా ఉన్నామని మరొకసారి ఆ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని దీవించండి, బలపరిచి నడిపించండి. ప్రభు ఎన్నో మాటలు మా హృదయాలు భద్రపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. Never fail, amen, never fail, amen, amen. Hallelujah, hallelujah. Amen, never fail, the coming day the coming day నా ప్రాణమై యెహోవాను సమర్పించము, అనంతరం సమస్తను పరిశుద్ధము సమర్పించి నా ప్రాణమై యెహోవాను సమర్పించి మా విమోచకుడైన క్రీస్తు బెణం తీసిన గొప్ప దేన్ని బరువు. ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బెణం యొక్క కృప, సమాధానము ఇక్కడ మోకరించిన బిడ్డలకును, ప్రపంచ వ్యాప్తంగా సిద్ధపడుతున్న పరిశుద్ధులకును, మరి దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును ఆయన కృప, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడండి మనందరినీ నడిపించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు. సౌండ్ గాడ్ బ్లెస్ యు. కూడిక ముగించబడింది. వందనాలు.